மண்டியூர் கண்ணன் கேசவன் நம்பி பிறந்தினில் எண்ணெய் சுண்டம் எதிரது தூவிட கண்ணன் முற்றம் கலந்து அலராயிற்றே. ஓடுவார் விழுவார் உகந்தாலிப்பார் நாடுவார் நம்பிரார் எங்குற்றான் என்பார் பாடுவார்களும் பல்பறை கொட்ட நின்று ஆடுவார். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. நமஜ்ஜனஸ்ய சித்தபித்தி பக்தி சித்ரதூலிகா భవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్న చాడు చంద్రిక సటారి హస్తముద్రిక హఠాత్ కరోతు మే తమః. శ్రీశైలే సదయా పాత్రం దీభక్ష్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. గురుముఖమనదీచ్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః. స్వసురమమరవంజం రంగనాదస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. రాజ్యలక్ష్మీ తాయార సమేత జనార్దన స్వామికి అంజలి ఘటిస్తూ ఈ రోజు నుండి మనం పెరియాళ్వార్ తిరుముడి వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. మనం ఏ ప్రబంధాన్నన్నా తెలుసుకోవాలంటే 3 విషయాలు తెలుసుకోవాలి. గ్రంథకర్త వైభవం, గ్రంథ వైభవం, గ్రంథం చేత తెలియబడే వారి యొక్క వైభవం. దాని సంప్రదాయంలో ప్రమాణం, ప్రమాత, ప్రమేయం అంటారు. ప్రమాణం అంటే ప్రబంధ వైభవం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? పెరియాళ్వార్ తిరుముడి, దాన్ని ప్రమాణం అంటారు. ఆ గ్రంథ వైభవాన్ని చెప్పుకోవాలి. దాన్ని అనుగ్రహించిన వారు ఎవరండి? మన పెరియాళ్వార్. పెరియాళ్వార్ యొక్క వైభవాన్ని చెప్పుకోవాలి. ప్రమాత అంటారు. ఈ గ్రంథం చేతి తెలియబడేవాడు ఎవరండి? మన కృష్ణయ్య. ఎదురుగుండానే ఉన్నాడు మన పక్కనే మన బాలకృష్ణయ్య. ఆ లీలలు అద్భుతంగా అనుగ్రహించారు మన పెరియాళ్వార్. పరమాత్మ పెరియాళ్వారిని ఎందుకు అవతరింపజేశారో తెలుసుకుందాం. వైకుంఠం అనే మహానగరం అత్యద్భుతమైంది. అక్కడ కాల పరిమితి ఉండదు. ఇక్కడ లైట్లు వేసుకుంటాం, అక్కడ లైట్లు వేసుకోక్కర్లా. ఎందుకండి? నకాల స్తత్ర వై ప్రభు అన్నారు మన పెద్దలు. వైకుంఠం అనే మహానగరంలో పరమాత్మ అద్భుతంగా శ్రీదేవి, భూదేవి, నీలాదేవులతో వేంచేసి ఉన్నారు. దాన్ని వర్ణిస్తారు ఆళవందాలు స్తోత్ర రత్నంలో. తయా సహాసీన అనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకదామని ఫణామణివ్రాత మయూక మండల ప్రకాశమాన ఉదర దివ్యదామని. అదే నమ్మాళ్ళు వాళ్ళు వర్ణిస్తారు తిరువాయువుని దివ్య ప్రబంధంలో. வீத்திருந்து ஏழுலகும் தனிக்கோள் செல்ல வீவில் சீர் ஆத்தல் மிக்கு ஆளுமம்மானை வெம்மா பிளந்தான் தன்னை போத்தி என்னை கைகளாரா தொடுது சொல் மாலைகள் ఏత్తనో తేర్కు ఇని ఎన్న కురై యజుమయ్యుమే అంటారు నమ్మాళ్వార్. స్వామి వైకుంఠంలో అనేక ఆభరణాలతో, అనేక ఆయుధాలతో శ్రీదేవి, భూదేవి, నీలాదేవులతో వేంచేసి ఉన్నాడు ఆనందంగా. నిత్యసూరులు ఒక పక్కన స్తోత్రం చేస్తున్నారు, ముక్త పురుషులు ఒక పక్క స్తోత్రం చేస్తున్నారు. స్వామికి అనేక పరివారం, అనేక మంది సేవలు చేస్తున్నారు. కానీ స్వామి యొక్క ముఖంలో ఒక బాధ. ఏమిటండి బాధ? పరమాత్మకి 2 బిడ్డలండి. పెద్ద బిడ్డలు నిత్యసూరులు. నిత్యసూరులు అంటే అనంత, గరుడ, విశ్వక్సేనాదులు అంటాం. చిన్న బిడ్డలం మనం. చాలా పరివారం ఉన్నారు స్వామి దగ్గర. వాళ్ళందరూ చెప్పినట్టు వినే బిడ్డలు, మనం చెప్పినట్టు వినని బిడ్డలు.
సేవ యొక్క భోగ్యత తెలిసిన వాళ్ళు అక్కడ, సేవ భోగ్యత తెలియని వాళ్ళు మనం. ఇజందో మిన్గిర ఇజో మిన్నికే సంసారమాకిర పెరుంకడల్లే విజందునోపడ అంటారు ముముక్షుల్లో మన పిల్లలు ఒక ఆచార్య వారు. ఇక్కడ మనం లౌకిక విషయాల్లో ఆనందపడుతున్నాం, కానీ పరమాత్మ యొక్క విషయంలో ఆనందం మనకి తెలియటల్లా. నిత్యశూలు సేవతో ఏ విధంగా భోగ్యంగా అనుభవిస్తున్నారో పరమాత్మని, మనకి ఆ యోగ్యత ఉంది, మనం కూడా బిడ్డలం కాబట్టి. ఇప్పుడు పరమాత్మ మనల్ని తన దరి చేర్చుకోవడానికి ఎన్నెన్నో కృషి చేస్తున్నాడు. పరమాత్మ భక్తి కృషి వలుడు అంటారు. అదిగే మన వాళ్ళ పెరుమాళ్ నాయనారు. వ్యవసాయ క్షేత్రదారుడు. వ్యవసాయం రావటానికి ఎంత కష్టపడతాడో కర్షకుడు, అట్లాగే పరమాత్మ మనలో ఉన్నటువంటి భక్తి కలగడానికి నానా కృషి చేస్తున్నాడు. మొట్టమొదటి కృషి స్వామి శాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ శాస్త్రం వల్ల మనం ఏది తెలుసుకోవాలో ఏది తెలుసుకోకూడదో, ఇదంకురు ఇదం ఆకర్షి, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు, తెల్లవారుజామున లెగవాలి, సూర్యోదయం అయిన తర్వాత లెగవకూడదు అని కొన్ని ధర్మాలు చెప్పాడు స్వామి మనం తెలుసుకోవడం కోసం. శాస్త్రం మనకు అర్థం కాల. అప్పుడు పరమాత్మ రెండవ ప్రయత్నం చేశాడు. పరమాత్మ అవతారాలు ఎత్తాడు. అవతారాలంటే పైనుంచి కిందకి రావటం. ఎక్కడి నుంచి వస్తాయి అవతారాలు? పాల సముద్రం నుంచి ఇక్కడికి వస్తాయి అవతారాలు. మీనాకృతే కమటకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వద తపోదన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే. పరమాత్మ ఇప్పుడు అవతరించి ఆచరించి చూపించాడు రామయ్యగా. తండ్రి మాట వినాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిదండ్రుల యొక్క మాట వినాలి అని మన రామయ్య తండ్రి మాట వినటం కోసం వచ్చిన అవతారం రామావతారం. మనం కూడా తండ్రి మాట వినాలి, తల్లి మాట వినాలి అని రోజు అర్చన చెయ్యాలి పెరుమాళ్ళకి. అందుకని రామయ్య రంగనాథుని అర్చన చేసి చూపించారు. కానీ అప్పుడు కూడా స్వామికి కొంతమందే లభించారట. రెండవ ప్రయత్నం. మొదటి ప్రయత్నం శాస్త్రాన్ని ఇచ్చాడు. రెండవ ప్రయత్నం తాను అవతరించి చూపించాడు. మూడవ ప్రయత్నం కారుణికనాన సర్వేశ్వరన్ అంటారు. అడిగే మన వాళ్ళ పెరుమాళ్ నాయనారు. పరమాత్మ దయ కలవాట. ఇవాళ మనం దిద్దుబాటు కాకపోతే బాధపడడు, మళ్ళా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మనం ఆయన పాదాల దగ్గర చేరేంత వరకు. మూడవ ప్రయత్నం అక్కడున్నటువంటి వాళ్ళందరినీ నిత్యసూరుల్ని ఆళ్వారాదులుగా అవతరింపజేశాడు స్వామి. ఒక్కొక్క ఆళ్వారిని అక్కడ నిన్న నిత్యసూరుని ఆదిశేషుని రామానుజుల వారిగా అవతరింపజేశారు. పూర్వాచార్యులలో ఆచార్య అవతారం. అదేవిధంగా స్వామి యొక్క వనమాలని తొండరడిప్పుడి ఆళ్వాలుగా అవతరింపజేశాడు స్వామి. తన యొక్క వట్టస్థలో ఉన్న కౌస్తుభమణిని కులశేఖరాళ్వాలుగా అవతరింపజేశాడు మనని దిద్దుబాటు చేయటానికి. ఇప్పుడు ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు స్వామి. హే గరుడాళ్వారే, మీరు వెళ్ళి పెరియాళ్వారుగా అవతరించండి. ఈ లోకులకి ఎవరు గొప్పదేమో తెలియటల్లా. దేవాది దేవుడు నేనే అని చెప్పండి, మోక్షప్రదాత నేనే అని చెప్పండి. ఈ లోకంలో అందరూ ఎట్లా ఉన్నారంటే రకరకాల దేవతల్ని ఆశ్రయిస్తున్నారు. వైకుంఠం లక్ష్యం పొందాలి, నా దగ్గరికి రావాలి స్వామి. ఈ చేతనందరూ నా దగ్గరికి రావాలి. ఇల్లావతిలో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళకి పాపం తెలియటల్లా. వాళ్ళు సంశయపడుతున్నారు ఏ దేవత గొప్ప అని. కాబట్టి వాళ్ళందరికీ నేనే గొప్ప అని చెప్పండి. హే గరుడాళ్ళ వారు వెళ్ళి పరాత్పరుణ్ణి అని చెప్పండి, దేవాది దేవుని నేనే అని చెప్పండి, మోక్షప్రదాత నేనే అని చెప్పండి. హే గరుడాళ్ళ వారే మీరు వెళ్ళండి అన్నారు స్వామి. చూడండి, మన కోసం పరాత్పరత్వాన్ని స్థాపించండి, ఈ లోకులకి తెలియజేయండి. ఒకటి. రెండవది, నా యొక్క లీలలన్నీ అన్ని అవతారాల్లో కృష్ణావతారం చాలా గొప్పది. ఆ కృష్ణావతారంలో కూడా బాలకృష్ణ లీలలు అత్యద్భుతంగా అంతకన్నా గొప్పవి. గీతాచార్యుడు గొప్పవాడే, కానీ చిన్న పిల్లల యొక్క ముద్దు మాటలు బాగుంటాయి, వచ్చిరాని మాటలు బాగుంటాయి. ఆ కృష్ణలీలన్నీ అందరికీ తెలియజేయండి అని పరమాత్మ గరుడాళ్వారికి ఆజ్ఞ ఇచ్చారు. ఆ గరుడాళ్వారే పెరియాళ్వారుగా అవతరించారు.
అటువంటి పెరియాళ్వార్లు ఇక్కడ పరత్వ స్థాపన చేశారు. అటువంటి పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ, మన పెరియాళ్వారు చెప్పిన కన్ననికి అంజలి ఘటిస్తూ, భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ చక్కగా ఈ ప్రబంధాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోమని ఆ కన్ననికి పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ ఇప్పుడు పెరియాళ్వార్లు భూలోకాన అవతరించారు. ఎవరండి పెరియాళ్వార్? స్వామి యొక్క వాహనమే గరుడాళ్వార్. కాంతస్తే పురుషోత్తమ ఫణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వర యవనిక మాయా జగన్మోహిని బ్రహ్మేశాదిసురవ్రజస్తదైత త్వత్త సదాసీ గణః శ్రీరిచ్చే వచనామతే భగవతి బ్రూమం కదంత్వాం వయం అంటారు ఆళ్వందాలు కాంతా స్తోత్రంలో. కాంతా చతుస్సులోకి అంటారు. శుక్రవారం అందరూ సేవిస్తూ ఉంటారు. అటువంటిది ఆళ్వందాలు వర్ణిస్తారు. అమ్మా, నీ భర్త ఎంత గొప్పవాడమ్మా, మీ యొక్క పక్కేంటి ఆదిశేషువు, మీ యొక్క వాహనం ఎవరు? గరుడాళ్వార్. అటువంటి గరుడాళ్వారు ఈ లీలా విభూతిన పెరియాళ్వార్లుగా అవతరించారు. పరమాత్మ ఇచ్చిన లక్ష్యం ఏంటి? పరత్వ స్థాపన చెయ్యమని. ఎక్కడ అవతరించాలి మన గరుడాళ్వారు పెరియాళ్వార్లుగా? శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య దేశంలో అవతరించారు. ఎంత గొప్ప క్షేత్రం అండి శ్రీవిల్లిపుత్తూరు, అత్యద్భుతమైన క్షేత్రం. మనకి 108 దివ్య దేశాల్లో ఒక దివ్య దేశం శ్రీవిల్లిపుత్తూరు. తండ్రి కూతుళ్ళు అవతరించిన దివ్య దేశం శ్రీవిల్లిపుత్తూరు. తండ్రి మన పెరియాళ్వారు, కూతురు మనమ్మ గోద. అటువంటి దివ్య దేశం సేవించినట్టు అవుతుంది, అవతార క్షేత్రము సేవించినట్టు అవుతుంది. పెరియాళ్వారి యొక్క అవతార స్థలం మన గోదమ్మ యొక్క అవతార స్థలం. అటువంటి దివ్య దేశంలో అవతరించారు. పరమాత్మ యొక్క ఆజ్ఞ ప్రకారం గరుడాళ్వారు పెరియాళ్వార్లుగా. ఏ నక్షత్రాన్ని అవతరించారండి? ఏ మాసంలో అవతరించారండి? వారి తల్లిదండ్రులు ఎవరండి? తెలుసుకుందాం. అంశవరనుకున్నాం. పెరియాళ్వారుగా అవతరించిన వారు గరుడాళ్వార్, స్వామి యొక్క వాహనం. చూడండి, పరమాత్మ ఎదురుగుండా గరుడాళ్వారు ఏం చేసి ఉంటారు అన్ని కోవెళ్లలో. తీర్థం ఇచ్చేటప్పుడు కూడా అందరూ అట్లా ఉంటే గోష్ఠి అంటారు. గరుడాళ్వార్ల ఎదురుగుండా పక్కగా ఉండాలి మనం. గరుడాళ్వారికి మంగళాశాసనం చేసినప్పుడు పెరుమాళకి ఎదురుగుండా ఉన్న గరుడాళ్వార్లకు కూడా మంగళాశాసనం చేయాలి. కాబట్టి గోష్ఠి అంటూ ఉంటారు మన పెద్దలు. తెలియని వాళ్ళు అక్కడ నుంచి ఉంటే అట్లా నుంచి వద్దండి అంటాం. పరమాత్మ ఎదురుగుండా ఉంటేవారు గరుడాళ్వారు. స్వామి యొక్క వాహనం ఏంటండి? గరుడ వాహనం. గరుడ వాహనం మీద పరమాత్మ అత్యద్భుతంగా వేంచేసి ఉంటారు, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గరుడాళ్వార్లు పెరియాళ్వార్లుగా శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య దేశంలో అవతరించారు. వారి యొక్క తల్లిదండ్రులు ఎవరండి? ముకుంద భట్టర్. తల్లెవరండి? పద్మావతి దేవి. వారికి అవతరించారు మన గరుడాళ్వారు. వారు నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం అంటే అధిక సింగది కూడా స్వాతి నక్షత్రమే. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అంటారు భీష్మ పితామహులు. అటువంటి స్వాతి నక్షత్రాన్ని అవతరించారు. మాసం జ్యేష్ఠ మాసం. ఎంత గొప్పవారండి మన పెరియాళ్వార్. తల్లిదండ్రులు అత్యద్భుతంగా వారికి అన్ని క్రియలు చేశారు. వారి యొక్క తనయి చెప్పుకుందాం. మిథునే స్వాతిజం విష్ణు రథాంసం ధన్వినపురే ప్రపద్యే స్వసరం విష్ణు విష్ణుచిత్త పురస్సికం. పరమాత్మ ఆజ్ఞ చేత అవతరించిన గరుడాళ్వారైన పెరియాళ్వార్లకి తల్లిదండ్రులు పెట్టిన పేరు, అద్భుతమైన పేరు విష్ణు చిత్తులు అని నామకరణం చేశారు. ఉపనయనం చేశారు, అన్నీ చేశారు. పెరియాళ్వార్లు చక్కగా పెరుగుతున్నారు. వీరిట్లా అనుకున్న తర్వాత విష్ణు చిత్తులకి తండ్రి గారి వల్ల జ్ఞానం కలిగింది. తండ్రి గారు ఎవరు? ముకుంద భట్టర్ అనుకున్నాం. ఇప్పుడు ఏమనుకున్నారంటే మన అప్పటి వరకు విష్ణు చిత్తులు అనే పేరు. ఎంత బాగుందండి పేరు విష్ణు చిత్తులు. నా మనసులో ఉంటారు కానీ నేను పెరుమాళ్ళని తెలుసుకోలే. కానీ విష్ణు చిత్తులు తమ మనసులో పెరుమాళ్ళు ఉన్నారని తెలుసుకున్నారు. అటువంటి వీరు తండ్రి వల్ల జ్ఞానాన్ని తెలుసుకున్న వీరు శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపం, శేషత్వమిల్లాతపోదు స్వరూపం ఇల్లై. పరమాత్మ కైంకర్యాన్ని బట్టి ప్రేమిస్తాడట. ఏదో కైంకర్యం చేయాలి. ఏ సేవ లేకపోతే వేస్ట్. వాచిక సేవో
కాయిక సేవో, మానసిక సేవో, పుష్ప సేవో, స్వామికి ఏదో ఒక సేవ చేయాలి, మనకి తోచిన సేవ. ఏదన్నా కైంకర్యం చేద్దాం అనుకున్నారు విష్ణు చిత్తులు వారి యొక్క తండ్రి గారిచ్చిన జ్ఞానం వల్ల. శేషత్వం ఒకటి, కొద్దిగా పడికట్టు పదాలు మనం తెలుసుకుందాం. శేషత్వ యాదాత్మ జ్ఞానం వేరు. స్వరూపం ఒకటి, స్వరూప యాదాత్మ జ్ఞానం ఒకటి. స్వరూప జ్ఞానం తెలుసుకోవాలి, స్వరూప యాదాత్మ జ్ఞానం తెలుసుకోవాలి. అంటే స్వామికి ఇష్టమైన సేవ చేయాలి. స్వామికి ఇష్టమైన సేవ ఏది అనుకున్నారు మన విష్ణు చిత్తులు. శ్రీమద్ భాగవతాన్ని వింటున్నారు, భాగవతాన్ని అద్భుతంగా కటాక్షిస్తున్నారు మన పూర్వాచార్యులు, మన పెద్దలు, పురాణకర్తలు, ప్రవచనకర్తలు, కాలక్షేపం చెప్పే స్వామి. వింటున్నారు మన విష్ణు చిత్తులు కాలక్షేపాన్ని. అక్కడ ఆ ఘట్టంలో దశమస్కందంలో, శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో మన కృష్ణ బలరాములు మధుర వెళుతున్నారు కంస సంహారం కోసం. అప్పుడు మన కృష్ణయ్య అన్న మనం వెళ్ళేది మధుర పట్టణం, మనం వస్త్రాలంకారం చేసుకోవాలి, పుష్పాలంకారం చేసుకోవాలి, చందన అలంకారం చేసుకోవాలి అన్నాడు మన కన్నను అన్నగారితో. సరే అన్నాడు అన్న బలరాముడు. ఇట్లా భాగవతాన్ని చెప్తున్నారు. మాలాకారు దగ్గర మాలాకారుడు పుష్పసేవ చేస్తూ ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళారు మన కృష్ణ బలరాములు. అది ఎక్కడో గుడిసె మధురలో. అసలుకి మాలాకారుడు తన ఇంటికి వస్తాడని ఆశ్చర్యపోయాడు. అనుకోలే, అది ఎక్కడో గుడిసె, సందుల్లోకి వెళ్ళాలి. ప్రసాద పరమౌనాదౌ మమ గేహముపగతౌ ధన్యోహం అర్చయిష్యామి ఇది మాల్యోపజీవరః అన్నారు శ్రీమద్భాగవతంలో మన వ్యాస మహర్షి. ప్రసాద పరమౌనాదౌ కృష్ణ బలరాములు మా ఇంటికి వచ్చారు. వైకుంఠం నుంచి మధుర వచ్చారు, మధుర నుంచి మా ఇల్లు ఎదుక్కుంటూ వచ్చారు. అక్కడ మన పెద్దలు స్వారస్యంగా చెప్తారు, ఆగతౌ ఉపాగతౌ గేహముపాగతౌ అంటారు. ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణ బలరాములు? వైకుంఠాన్నించి వచ్చారు. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతనః నాగపర్యంకముసృజ్య ఆగత మధురాపురి. అటువంటి వైకుంఠనాథుడు ఎక్కడికి వచ్చాడు? మధురకి అవతరించాడు స్వామి. ఆ మధురలో రేపల్లెలకి వెళ్ళాడు. రేపల నుంచి కంస సంహారం కోసం వస్తున్నాడు మధుర. అటువంటి ఇద్దరు దయ 2 రూపాలు ధరించి వచ్చిందట. ఒకటి కృష్ణ రూపంగా, 2 బలరాము రూపంగా. మా ఇంటికి వచ్చాడు అని ఆనందపడిపోయి మాలాకారుడు పుష్ప కైంకర్యం చేశాడు. కృష్ణుడికి చక్కగా మాలల్ని సమర్పించాడు కృష్ణ బలరాములకి. చాలా ఆనందపడిపోయాడు మన కృష్ణ బలరాములు. నీ వంశం వాళ్ళందరికీ వైకుంఠాన్ని ఇస్తున్నా అన్నాడు. ఒకళ్ళు చేస్తే ఆ వంశం అంతా ఉజ్జీవించింది. చూడండి ఎంత దయో. ఇప్పుడు అనుకున్నారు మన విష్ణు చిత్తులు, మనం కూడా పుష్ప కైంకర్యం చేద్దాం. ఆనాడు మాలాకారుడు ఏ విధంగా కృష్ణ బలరాములకి పుష్ప కైంకర్యం చేశారో ఇప్పుడు కూడా మనం పుష్ప కైంకర్యం చేస్తాం. స్వామికి ఇష్టమైన కైంకర్యం. ధూపం దూరంగా పెడతాం, దీపం కూడా మరీ దగ్గరగా పెట్టకూడదు సుమా. మంగళాశాసనం చేసేటప్పుడు కర్పూరంతో దగ్గరగా పెట్టకూడదు, కొద్దిగా దూరంగా ఉండాలి. కానీ పుష్పాలు చూడండి స్వామి దగ్గరగా ఉంటాయి. ఎంత గొప్పవండి. జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటారు, పుష్ప విలాపన ఒక కవిత రాశారు. దాంట్లో అంటారు జంధ్యాల పాపయ్య శాస్త్రి, పుష్పాలు ఏడుస్తాయట. కానీ మన కృష్ణయ్య ధరించిన పుష్పాలు చూడండి, ఈ పుష్పాలు చూడండి ఎంత ఆనందపడుతున్నాయో. మన పెరియాళ్ళ వారి దగ్గర ఉన్నాయి పుష్పాలు ఆనందపడుతున్నాయి, మన కన్నం దగ్గర ఉన్నాయి ఆనందపడుతున్నాయి, ఈ బాలకన్నం దగ్గర ఉన్నాయి ఆనందపడిపోతున్నాయి. మా జన్మ చరితార్థం అయింది. అదేవిధంగా ఈ పుష్పాలు ఆనందపడుతున్నాయి. అట్లా పుష్ప విలాపం, పుష్పాలు ఏడుస్తాయట, ఈ పుష్పాలు ఆనందపడుతున్నాయి. ఈ విధంగా నందనవనం ఏర్పాటు చేసుకుని మనం కూడా స్వరూప యాదాత్మ జ్ఞానం గల ఆచరించడం, వినటం కాదు ఆచరించారు మన పెరియాళ్వారు, మన విష్ణు చిత్తులు. దేనివల్ల? మాలాకారుడు చేసిన కైంకర్యం మనం కూడా చేద్దామని. ఏ కైంకర్యం చెయ్యాలా అన్న ఆలోచన. ఇప్పుడు ఏ కైంకర్యం చెయ్యాలని నిర్ధారణకు వచ్చారు. చెయ్యాలి అనుకోవడం కాదు, చేస్తూ ఉండడం మాట. నేను చెయ్యాలనుకున్నా చెయ్యలా, కానీ మన విష్ణు చిత్తులు చక్కగా చేస్తున్నారు. ఎవరికి చెయ్యాలి?
వటపత్ర సాయి స్వామికి చెయ్యాలి. పూవం పూసనయం తకుమే. పుష్ప సమర్పణ ఎవరు చేయాలండి? నమ్మాళ్ళు వారు అంటారు. పుష్ప సమర్పణ ఎవరికి చేయాలండి? మన కన్ననికి చెయ్యాలి, కేశాలు గలవానికి చెయ్యాలి, ఆయనకి అభిషేకం చేస్తే చాలు. అటువంటి వడపత్ర సాయికి, శ్రీవిల్లిపుత్తులో ఉన్న వడపత్ర సాయికి అత్యద్భుతంగా పుష్పసేవ చేస్తున్నారు మన విష్ణు చిత్తులు. ఇట్లా కాలం జరుగుతుంటే కొద్దిగా మార్పు తీసుకొచ్చాడు మన వటపత్ర సాయి. ఇట్లా పుష్పసేవ చేస్తూ ఉన్న కాలంలో మధురలో వల్లభదేవన్న రాజు. దక్షిణ మధుర వేరు, ఉత్తర మధుర వేరు. ఉత్తర మధుర అంటే మన కృష్ణుడు అవతరించింది, దక్షిణ మధుర వేరు. అక్కడ తిరుక్కూడల్ అనే దివ్యదేశం ఉంది. తిరుక్కూడల్, కూడ అజగర్ అంటారు. అక్కడ ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు. ఆ రాజుగారు వల్లభదేవ రాజు. చాలా మంచి రాజు, చాలా మంచి మంత్రి, సెల్వనంబి అన్న మంత్రి. వారు మారువేషంలో తిరుగుతూ అందరినీ అడుగుతున్నారు, బాగుందా మీకు రాజ్య పరిపాలన అని. అక్కడ ఒక ఆయన బ్రాహ్మణ ఉత్తముడు, ఆయన ఏదైనా శ్లోకం చెప్పమని అడిగారు. మారువేషంలో ఉన్న వల్లభదేవ అనే రాజు. ఆయన ఒక శ్లోకం చెప్పారు. వర్షార్ధమర్ధౌ ప్రయతేత మాసాన్ నిస్సార్ధమర్ధం దివసంయతేత వార్ధక్యహేతో వైశానవేన పరత్రయేతో ఇహ జన్మనాచ. ఈ శ్లోకం అర్థం అడిగారు సెల్వనంబిని వల్లభదేవరాజు. రాజా 3 లైన్లకు అర్థం అక్కర్లా. ఎందుకని? ఇదివరకు ఇప్పుడు లైట్లు ఉన్నాయి, పూర్వత్తులో లైట్లు ఉండేవి కావు. దీపాల్లో వెలుతుల్లో ఉండాలి, లాంతర్లని, కోడిగుడి చిమ్నీలని పెట్టుకోవాలి. దానికి అవసరం లేదు, మనకే అవసరం లేదు, ఇంకా రాజుకి ఏం అవసరం అండి. అదేవిధంగా కట్టెల పొయ్యిలు ఉండేవి ఇదివరకు. ఆ కట్టెలు ఎండాకాలంలో సంపాదించుకుని పెట్టాలి, దాని అవసరం లేదు. రాజుకే కాదు, మనకు కూడా అవసరం లేదు. చివరి పదం పట్టేసింది. మనం జనన మరణం అనే సంసార సముద్రంలో పడకుండా పరమాత్మని పొందాలి. ఇది సెల్వనంబి గారు చెప్పారు రాజుతో. మరి ఎవరు గొప్ప దైవం? ముందర మనం అనుకున్నాం, పరమాత్మ పరత్వ స్థాపన చెయ్యమని చెప్పారు విష్ణు చిత్తుల్ని. మొట్టమొదట వారి యొక్క లక్ష్యం అది, పరమాత్మ పంపించిన లక్ష్యం అది. సరే, ఎవరు పరమాత్మ ఇప్పుడు అనుకుంటున్నారు వల్లభదేవరాజు? లోకంలో బోళ్ళంతమంది దేవతలు వస్తున్నారు. ఎవరు పరమాత్మ? ఎవరిని ఆశ్రయించాలి? ఇది ఒక సంశయం. అప్పుడు సెల్వనంబి చెప్పారు, మీరు విద్యాశుల్కం పాటించండి, ఒక కర్ర పెట్టండి, దానికి అనేక బంగారం, నాణాలు, వజ్రాలు, వైడూర్యాలు పెట్టండి, పండితులందరినీ పిలిపించండి. ఆ పండితులందరూ ఏ పండితుడు వస్తే ఆ విద్యాశుల్కం దానంతరం కింద పడాలి. వారు గొప్ప దైవం అన్నారు. అట్లా రాజుగారు అట్లాగే ఏర్పాటు చేశారు. వల్లభదేవరాజు సెల్వనంబి యొక్క సలహాతో విద్యాశుల్కం పాటారు. బోళ్ళంతమంది పండితులందరూ వచ్చారు. విద్యాశుల్కం అసలు కదల్లా. ఇక్కడ ఇట్లా జరుగుతుంటే మన పెరియాళ్ళ వాళ్ళకి పరమాత్మ అన్నారు, హే విష్ణుచిత్త, మీరు వెళ్ళి నా పరత్వ స్థాపన చెయ్యండి అన్నారు. అంతే, విష్ణుచిత్తులు పరమాత్మ యొక్క ఆజ్ఞతో అత్యద్భుతంగా వచ్చి అనేక మంది పండితులు చెప్పారు, విద్యాశుల్కం కింద పడలా. మన విష్ణుచిత్తులు నారాయణ పరంజ్యోతి, నారాయణే గొప్ప దైవం, మోక్షప్రదాత శ్రీమన్నారాయణే, సృష్టికర్త నారాయణే, విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యభవత్ ప్రభు భూత కృద్భూత బుద్భావో భూతాత్మ భూత భావన అంటూ నారాయణే మోక్షప్రదాత శ్రీమన్నారాయణే. ఆయన లక్ష్మితో కూడినవాడు, శ్రీయప్పతి, వేదాపహార గురుపాదక దైత్యపీడ ఆపద్విమోచన మహిష్ట ఫలప్రదానై అంటూ వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఇతిహాసాలు అద్భుతంగా చెప్పారు. అంతే, ఆ పైన ఉన్నటువంటి విద్యాశుల్కం కింద పడింది. రాజుగారికి సంశయం తీరింది. నారాయణుడే గొప్ప దైవం, నారాయణుడు లక్ష్మితో కూడినవాడు, ఆయనే శ్రీమన్నారాయణుడు, ఆయనే మోక్షప్రదాత అన్న సంశయం తీరింది రాజుగారికి. రాజుగారికి మహా ఆనందం కలిగి మన విష్ణు చిత్తుల్ని అత్యద్భుతంగా పట్టపు ఏనుగు మీద, అంబారి మీద ఊరేగింపు చేస్తున్నారు. ఆ ఊరేగింపుకి పురప్పాట అంటారు సంప్రదాయంలో. అంతే, దానికి పరమాత్మ గరుడవాహనారూఢై స్వామికి అద్భుతంగా సేవ సాయించారు. గరుడవాహనారూఢై శ్రీదేవి, భూదేవి, నీలాదేవితో స్వామి అత్యద్భుతంగా సేవ సాయించారు. మధురలో తిరుక్కూడల్ అనే క్షేత్రంలో కనకగిరి మేల్ కరియముగిల్ పోల్ వినతై సిరువన్ మేల్ కొండు తను విడంబోదు ఏరార్ అరంగర్. గరుడవాహనం మీద ఉన్నాడా మనస్వామి? మనస్వామి అమ్మతో కూడి ఉన్నాడా?
ఎంత అద్భుతంగా ఉన్నాడండి. మన పరమాత్మను చూస్తేనే రెండు కళ్ళు చాలు. అటువంటి అమ్మతో కూడి ఉన్నాడా. తిరుక్కండేన్ పొన్మేని కండేన్. శ్రీదేవి భూదేవి నీలాదేవితో ఏం చేశాడా. ఏమి అందం ఏమి అందం. కిరీట మకర చూడ వదంస మకర కుండల గ్రైవేయక హారకేయూరకరక శ్రీవత్స కౌస్తుభ ముక్త దామోదర బంధన పీతాంబర కాంచీ గుణ అపరమిత దివ్యభూషణై అనేక ఆభరణాలు ధరించాడా. ఒక మేఘం మెరుపుతూ ఉంటే ఎంత భోగ్యంగా ఉంటుందండి. నీలతోయత మేఘత్వ విద్యుల్లేకేవ భాస్కర అంటుంది ఉపనిషత్తు. స్వామి అమ్మతో కూడి దర్శనమిస్తున్నాడు మాట. పరమాత్మ నీల మేఘం. మెరిపెవరండి. మన అమ్మలు సేవిస్తున్నారు మన విష్ణు చిత్తులు. ఆ స్వామిని సేవిస్తున్నారు. అయ్యో స్వామి ఇక్కడికి వచ్చావా, ఈ లీలాభూతికి నీకేమన్నా దిష్టి తగులుతుందేమో అంటూ పల్లాండు పాడారు పెరియాళ్వారు. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோட்டி நூறாயிரம் மல்லாண்ட திண்டோல் மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்பு அடியோ மூடும் நின்னோடும் பிரிவின்னி ஆயிரம் பல்லாண்டு வடிவாய் நின் வளமார்பினில் வாடுகின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வளத்துறையும் சுடராடியும் பல்லாண்டு படைப்போர் புக்கு முடங்கம் అప్పాంచ సన్నియం పల్లాండే అంటూ పెరియాళ్వారు అద్భుతంగా విష్ణు చిత్తులు అద్భుతంగా మంగళాశాసనం చేశారు పెరుమాళ్ళకి. మన పెరియాళ్వారి యొక్క గొప్పతనం చూడండి. మన విష్ణు చిత్తుల యొక్క గొప్పతనం తతిమా ఆళ్వారాదుల కన్నా గొప్ప మన పెరియాళ్వారు. ఎవరన్నారా మాట, మీరు నేను అంటాం కాదు, మణవాళ మామనిగల్ అన్నారు. మంగళాశాసనத்தின் மத்துள்ள ஆழ்வார்கள் தங்களார் ஒத்தல உதானன்னி பொங்கும் பரிவாரே வில்லி புத்தூர் పట్టరబిరాన్ పెత్తాన్ పెరియాళ్వార్ ఎన్నుం పేరు. ఇప్పుడు పెరియాళ్వార్ అని పేరు వచ్చింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు విష్ణు చిత్తులు. పరత్వ స్థాపన చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన పేరు పెరియాళ్వార్. పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్. దేమిటో పెద్దతనం, మంగళాశాసనం చేయడంలో పెద్దతనం. అందరు ఆళ్వార్లు మంగళాశాసనం చేయలేదా? నమ్మాళ్వారు మంగళాశాసనం చేశారు. వీత్తింది ఏలుగు ఇందాక పాసనం చేయించుకున్నాం. వీత్తింది ఏలుగునే పాసనంలో. పేయాళ్వారు మంగళాశాసనం చేయలేదా? తిరుక్కండేన్ పొన్మేని కండేన్ అని. మరి పొయ్యాళ్వారు మంగళాశాసనం చేయలేదా? వయ్యం తగలియ వార్కడలేనయ్యా అని. మరి పోదత్తాళ్వారు మంగళాశాసనం చేయలేదా? అన్బే తగలియ అరవని. అందరూ మంగళాశాసనం చేశారు, కానీ అప్పుడప్పుడు చేశారు. కానీ మన పెరియాళ్వార్లు మంగళాశాసనం చేయడమే తమ దినచర్య. అందుకని అందరు ఆళ్వారాదుల కన్నా మన పెరియాళ్వార్లు గొప్ప. అందరు ఆళ్వార్లు మామూలు అప్పుడప్పుడు అప్పుడు, కానీ మన పెరియాళ్వార్లు మంగళాశాసనం చేయడం. పొంగుం పరివాలే విల్లి పుత్తూరు పట్టరపిరాన్ పెద్ద అందరికీ ప్రేమ, కానీ మన పెరియాళ్వారికి అపరిమితమైన ప్రేమట. అందుకని అందరు ఆళ్వార్ల కన్నా పెరియాళ్వార్లకు గొప్పతనం. రెండవ గొప్పతనం, తతిమా ఆళ్వారాదులు పరమాత్మ సేవ సాయించగానే, ఓ స్వామి నాకు పరమపదం ఎప్పుడు ఇస్తావు? 22 సార్లు అడిగారు తిరువాయుములో, నాకు పరమపదం ఎప్పుడు ఇస్తావు, నాకు పరమపదం ఎప్పుడు ఇస్తావని. మన తన్నపడియాళ్వారు ఏమడిగారండి? నాకు శ్రీరంగంలోనే నిత్య నివాసం ఉండేలా చేయి అన్నారు. అంటే మన పెరియాళ్వారు అట్ట అడగలేదు సుమా, తమని బట్టి చూడలే. మరి ఏం చూశారండి? పెరుమాళి బట్టి చూశారు. పెరుమాళి బట్టి ఏం చూశారు? నువ్వు పల్లాండుగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి. చూడండి, ప్రతి ప్రపన్నుడికి 2 అవస్థలు ఉంటాయి. జ్ఞానవస్థ, ప్రేమవస్థ. జ్ఞానావస్థ అంటే పరమాత్మ చేత మనం రక్షింపబడాలి అనుకోవటం. ప్రేమ అవస్థ అంటే స్వామి పల్లాండుగా ఉండాలి. ఆయన యొక్క వీరత్వం కనిపించాలా మన పెరియాళ్వారికి. గరుడ వాహన రూఢగా ఉన్నారా పెరుమాళ్ళు ఎదురుగుండా, అమ్మతో కూడి ఉన్నాడా. అటువంటి పెరుమాళ్ళు యొక్క సౌందర్యం కనిపించింది. ఎక్కడ దిష్టి తగులుతుందో అన్న భయం మన పెరియాళ్వారికి. మన విష్ణు చిత్తులకి ఎక్కడ దిష్టి తగులుతుందో అని భయం. ఆయన పరాక్రమం కనిపించలా, వీరత్వం కనిపించలా. మన పెరియాళ్వారికి ఒకటే కనిపించింది. ఏంటది? ఆయనకేం జరుగుతుందో, ఆయనకేమీ జరగకూడదు, క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. చూడండి, మన కన్ననికి ఇక్కడ దిష్టి బొట్టు పెట్టారు. అటువంటి లోకనాథునికి దిష్టికి తగులుతుందా? ప్రేమ అవస్థ. అదేవిధంగా ఇట్లా మన పెరియాళ్వార్లు స్వామి పల్లాండుగా ఉండాలని మంగళాశాసనం చేశారు. పల్లాండన్నా, పోతన్నా, నమః అన్న, జయతు అన్న మంగళం మాట. స్వామి క్షేమంగా ఉంటే చాలు, ఇంకా నాకేం అక్కర్లా. స్వామి నువ్వు పల్లాండుగా ఉండాలి, నువ్వెప్పుడూ క్షేమంగా ఉండాలి అంటూ మంగళాశాసనం చేశారు మన పెరియాళ్వారు. అప్పుడు బిరుదులు ఊతున్నారు మాట పెరియాళ్వార్లకి. వల్లభదేవరాజన్ పరత్వస్థాపన చేయదు వంద పెరియాళ్వార్ వందార్. నా సంశయం తీర్చినటువంటి పెరియాళ్వార్లు ఎంత గొప్పవారండి. ఇంతవరకు నాకు సంశయం ఎవరు గొప్పదైవా అని.
ఇప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలా అని, నేను జన్మమరణ సంసారం నుంచి విముక్తి అవ్వాలంటే ఎవరిని ఆశ్రయించాలన్న సంశయం, ఇప్పుడు సంశయం పోయింది. అమ్మయ్య, నా మనసులోని సంశయాన్ని తెచ్చారు. అది చెప్పడం కాదు, అది ఎదురుగుండా పెరుమాళు సేవ సాయించడం. ఇప్పుడు నాకు శ్రీమన్నారాయణే గొప్ప దైవం అని తెలిసింది. సంశయం తీర్చినటువంటి వందార్, పెరియాళ్వార్ వందార్, విష్ణు చిత్తర్ వందార్ అంటూ ఎన్నెన్నో బిరుదులు ఊదారు. ఆ విధంగా పెరియాళ్వారు తిరుపల్లాండు పాడారు. తిరుపల్లాండ్లో పాడారు కానీ, మధురలో ఉన్న కృష్ణయ్యని పాడారు కానీ, ఇప్పుడు ప్రతి చేతుడికి మంగళాశాసనం చేయాలనుకున్నారు. అది పెరియాళ్వార్ల అవస్థ. కృష్ణుడు పుట్టాడా, పుట్టు శంకు చక్రములతో పుట్టినాడో యమ్మ నారాయణ మూర్తి. ఇప్పుడు మన కృష్ణయ్య ప్రతి చేతుడికి, కృష్ణుడు పాకాడుతున్నాడా పల్లాండు పాడాలి, కృష్ణుడు పుట్టాడా పల్లాండు పాడాలి, ఆ కృష్ణుడు వెన్న తింటున్నాడా పల్లాండు పాడాలి, కృష్ణుడు నవనీత చోరుడయ్యాడా పల్లాండు పాడాలి, కృష్ణుడు కుండ బద్దలు కొడుతున్నాడా పల్లాండు పాడాలి, కృష్ణుడు చప్పట్లు కొడుతున్నాడా పల్లాండు పాడాలి, కృష్ణుడు తప్పడడుగులు వేస్తున్నాడా పల్లాండు పాడాలి. ప్రతి చేష్టకి పల్లాండు పాడాలనుకున్నారు. తిరుపల్లాండ్లో పల్లాండు పాడారు కానీ ప్రతి చేష్టికి పల్లాండు పాడాలి. ఇది పెరియాళ్వార్ యొక్క మనస్తత్వం. పరమాత్మ మొట్టమొదట చెప్పినటువంటి లక్ష్యం ఏంటి? తిరుపల్లా పరత్వ స్థాపన చేయమని. రెండవ అవస్థ ఏంటి? తన యొక్క చేష్టితలన్నీ లోకులకి తెలియజేయమని. ఇప్పుడు పెరియాళ్వార్ తిరుమల పాడారు మాట అత్యద్భుతంగా. ఇప్పుడు మనం కథగా చూసాం అంతే, కథగా విన్నాం అంతే. కానీ తిరుక్కూడల దివ్యదేశం వెళితే, పగల్పత్తు రాపత్తు సేవలకి మనం వెళితే, తిరుక్కూడల అనే దివ్యదేశానికి వెళ్తే, ఆనాడు వల్లభదేవరాజుకి ఏ విధంగా పెరియాళ్వారికి ఏ విధంగా సేవ సాయించాడో స్వామి గరుడ వాహనం మీద, ఆ ఉత్సవం ఇప్పటికీ జరుగుతుంది తిరుక్కూడల అనే దివ్యదేశంలో. భాగవత గోష్ఠికి చిన్న విన్నపం, ఆ భాగవత గోష్ఠి చక్కగా తిరుక్కూడలు వెళ్ళండి, పగల్పత్తు రాపత్తు సేవ చేసుకోండి తిరుక్కూడల్లో. అప్పుడు గరుడ వాహనారూఢుతో పెరుమాళ్ళు శ్రీదేవి భూదేవితో వేంచేస్తారు. ఆ ఉత్సవం ఇప్పటికీ జరుగుతుంది సుమా తిరుక్కూడల అనే దివ్యదేశంలో. ఇప్పుడు వింటాం కాదు, ఆ స్వామిని కళ్ళారా చూస్తే ఎంత ఆనందమో. తీయగా ఉంటుంది పటి బెల్లం కలకండ అన్న. పటి బెల్లం కలకండ నోట్లో వేసుకోకపోతే తీపిదనం తెలీదు. ఉత్సవం జరుగుతుందని చెప్పాం, ఆ ఉత్సవం చూస్తే కళ్ళకి ఇంకా ఆనందం. కళ్ళున్నందుకు ప్రయోజనం ఆ స్వామి యొక్క ఉత్సవం సేవించడం. ఆ విధంగా ఇట్లా మళ్ళా విద్యాశ్లోకం తీసుకొచ్చి వచ్చేసారి ఇక్కడ వడపత్ర సాయికి. ఇట్లా జీవితం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళా పెరియాళ్వార్ తిరుమల అత్యద్భుతంగా కటాక్షించారు. ఇప్పుడు మనం ఎంతవరకు చెప్పుకున్నాం? పెరియాళ్వార్ల యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం. ఏ ప్రబంధం అన్నా 3 విషయాలు తెలుసుకోవాలనుకున్నాం. మొదటిది పెరియాళ్వార్ల యొక్క గ్రంథకర్త వైభవం. ఈ పెరియాళ్వార్ తిరుమల కటాక్షించిన వారు ఎవరండి? పెరియాళ్వార్. పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్. దేంటో గొప్పతనం? పరమాత్మకి మంగళాశాసనం చేయడంలో గొప్పతనం. అంత మాత్రమే కాదండి, మన స్వామికి మావగారు అయ్యారండి. మనమ్మ గోదమ్మనిచ్చి మావగారు అయ్యారు. మీ అందరికీ ఇప్పటికీ తెలుసు, భోగి పండుగ రోజున గోదా కృష్ణుల యొక్క కళ్యాణం, గోదా రంగమన్నాల యొక్క కళ్యాణం అని మనం సేవిస్తూ ఉంటాం. అంత గొప్పతనం పెరియాళ్వారికి. మంగళాశాసనం చేయడంలో గొప్పతనం, పరత్వ స్థాపన చేయడంలో గొప్పతనం, బాలకృష్ణ యొక్క లీలలు చెప్పడంలో గొప్పతనం, మనకి ఉపదేశం చేయటంలో గొప్పతనం. ఇంకే ఆళ్వాళ్ళు తల్లి అవస్థ తెచ్చుకోలేదు సుమా, మన పెరియాళ్వాళ్ళే తల్లి అవస్థ తెచ్చుకున్నారు. లోకంలో తల్లి అవస్థ చాలా గొప్పది. మన నమ్మాళ్వారు ఒక నాయికగా మాట్లాడారు, ఒక చెలిగత్తగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మన పెరియాళ్వాళ్ళు తల్లి అవస్థ తెచ్చుకున్నారు. తల్లి అవస్థ తెచ్చుకుని యశోద అవస్థ తెచ్చుకున్నారు. యశోద కృష్ణలీలని ఎంత బాగా పాడిందో తెలుసుకుందో ఆనాడు డైరెక్ట్గా. అది ద్వాపర యుగం. మన కన్నన్ని యశోదమ్మ ఎన్నెన్నో ఆటలాడింది, పాటలు పాడింది, లోకనాథుణ్ణి ఆట ఆడించింది సరే ఆ కాలంలో. కానీ పెరియాళ్వాళ్ళు అవతరించింది కలియుగంలో. కలియుగంలో అవతరించిన యశోద కన్నా ఎక్కువ ఆనందపడ్డారు మన పెరియాళ్వారు తల్లి అవస్థ తెచ్చుకుని. డైరెక్ట్గా చూస్తున్నారు మన పెరియాళ్వారు. ఎట్లా చూస్తున్నారండి? ఆ యుగం వేరు కదండి, ఈ యుగం వేరు కదండి. అంటే పరమాత్మ జ్ఞానం ఇచ్చాడండి. ఏ జ్ఞానం? మయర్వర మదీనాలం, భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఇచ్చారు. భక్తితో కూడిన జ్ఞానం. ఆ జ్ఞానం ఇవ్వడం వల్ల ఎదురుగుండా మనం అట్లా ఎదురుగుండా కన్నను అట్లా అట్లా చూపిస్తున్నాడు తన లీలలన్నీ. అంత చక్కగా మన పెరియాళ్వాళ్ళు చూస్తున్నారు. ఆ విధంగా తాము అనుభవించడం మాత్రమే కాకుండా మనకు ఉపదేశంగా చక్కగా పాడారు. వారు అనుభవించారండి, సరిపోయింది. యశోద కృష్ణుని యొక్క ఆనందాన్ని పొందింది, లోకనాథుని ఆట ఆడించింది, పాలు ఇచ్చింది, అంతవరకే. కానీ మన పెరియాళ్వార్లు ఆ కన్నంతో ఆడినవి పాడినవన్నీ స్వామి చూపించడమని మనకి ప్రబంధంగా చెప్పారండి. ఎంత గొప్పవారండి మన పెరియాళ్వార్.
తాము ఆనందపడి మన ఊరుకోలేం. మన శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటే ఏంటండి? మనకి తెలిసిన విషయం అందరికీ చెప్పాలి. ఒక ప్రసాదం మధురమైన పదార్థం, అది అందరికీ ప్రసాదంగా పెట్టాలి. ఇప్పుడు మన పెరియాళ్ళ వారు మనకేమిచ్చారండి? కృష్ణ లీలలన్నీ ప్రతి అవస్థకి పల్లాండు పాడారు. ఒక పల్లాండు మాత్రమే కాదు సుమా, పల్లాండు అనేది పెరియాళ్ళ వారి తిరుమల మొత్తం అంతా పల్లాండే. కన్నను పుట్టికి పల్లాండ, కన్నను పుట్టిన దానికి పల్లాండ, ఎంత బాగా చెప్పారండి. ఆ విధంగా యశోద అవస్థ తెచ్చుకుని అది లోపల ఇమడక ఎట్లా వచ్చింది? వాక్ రూపంగా వచ్చింది. అదే పెరియాళ్ళవారి తిరుముడి. ఎంత భోగ్యం! మన పెరియాళ్ళవార్లు ఎంత గొప్పవారని తెలుసుకున్నాం. అందరు ఆళ్వారాలు కన్నా గొప్పవారని తెలుసుకున్నాం. ఇప్పటికీ తిరుక్కూడల్లో ఈ ఉత్సవం జరుగుతుందని తెలుసుకున్నాం. మంగళాశాసనం చేయడమే వారి దినచర్య అని తెలుసుకున్నాం. ఇప్పటికి మీరు శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళండి, 365 రోజులు మన పెరియాళ్ళవార్లు తమ యొక్క శ్రీపాదత్తాంగుల ద్వారా వచ్చి పెరుమాళికి మంగళాశాసనం పల్లాండు పాడతారు. 365 రోజులు వారి దినచర్యే పల్లాండు పాడటం. మొట్టమొదటి తలుపులు తీయంగానే పెరియాళ్ళవారు అత్యాముఖంగా వేంచేసి, అత్యారూపంగా వేంచేసి వడపత్ర సాయికి పల్లాండు పాడతారు. ఎంత గొప్పవారండి! ఒక గొప్పతనం. గోదాని ఇచ్చి మావగారయ్యారు, రెండవ గొప్పతనం. మూడవ గొప్పతనం కృష్ణలీలలో అద్భుతంగా చెప్పారు. మనం పెరియాళ్ళవార్ల వైభవాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ వైభవాన్ని చెప్పుకుంటున్నాం. ప్రబంధ వైభవాన్ని చెప్తున్నాం. దాన్ని ప్రమాణ వైభవం అంటారు. ఈ ప్రమాణ వైభవంలో పెరియాళ్ళవారి తిరుముడి ఎన్ని పాసురాలను? మొత్తం 463 పాసురాలు. పెరియాళ్ళవారి తిరుముడి అంటే అర్థం ఏంటండి? వారు చెప్పిన శ్రీ సూక్తులు. వారు చెప్పిన శ్రీ సూక్తులు అంటే అర్థం ఏంటండి? ఆ కృష్ణలీలలు లోపల ఇమడక బయటికి వాక్ ప్రవాహంగా వచ్చినాయి. అదే పెరియాళ్ళవారి తిరుముడి. తిరుముడి అంటే వాళ్ళ యొక్క శ్రీ సూక్తులని. నేను మాట్లాడే ఈ మాటలు అంటాం, పెద్దలు చెప్పేవి శ్రీ సూక్తులు అంటాం. అవి 463 పాసురాలు. యశోదకన ఎక్కువ ఆనందపడ్డారు పెరియాళ్ళవారు తల్లి అవస్థ తెచ్చుకుని. యశోద ఆనందపడటం గొప్ప కాదు, ఎందుకంటే తత్కాలంలో అనుభవించింది. తత్కాలంలో అనుభవించిందంటే యశోద బిడ్డగా పెరిగాడు కాబట్టి అది ద్వాపర యుగం. కానీ పెరియాళ్ళవారు యశోద అవస్థ తెచ్చుకుని, అవస్థ తెచ్చుకోవడం చాలా కష్టం సుమా. అది యశోద అవస్థ తెచ్చుకుని ఆ కృష్ణుడి అన్ని లీలలు అద్భుతంగా అనుభవించారా? ఎంత అద్భుతంగా అనుభవించారండి. మనం చిన్నపిల్లలు ఈ కృష్ణలీలలన్నీ అద్భుతంగా ఎన్నెన్నో ఉన్నాయి. అప్పుడు మనం వివరంగా చెప్పుకుంటాం. కృష్ణ పుటక చెప్పారా మన పెరియాళ్ళవారుగా ఉన్న యశోద? మనందరికీ కృష్ణ పుటక తెలుసుకోవాలి. మనం అన్నవతారాలు కృష్ణావతారం గొప్పది, కృష్ణావతారంలో కృష్ణ పుటక తెలుసుకోవాలి. మనందరికీ మీ అందరికీ తెలిసిన శ్లోకమే, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. ఆ కృష్ణ అవతారాన్ని అద్భుతంగా తమిళంలో పాసురంగా పాడారు మన పెరియాళ్ళవారు. వన్నమాడంగల్ సూట్ తిరుకోట్టియూర్ கண்ணன் கேசவன் நம்பி பிறந்தினில் எண்ணெய் சுண்ணம் எதிரெதிர் தூவிட కన్నన్ ముత్తం కలందు అలరా ఇతే. ఆ కృష్ణ పుటక ఏ విధంగా జరిగిందో ఆనాడు రేపల్లలో ఆ విధంగా అనుభవించారు మన పెరియాళ్ళవారుగా ఉన్న యశోద. ఎంత అద్భుతంగా జరిగిందండి. ఈ ఉత్సవాన్ని మా ఏలూరులో అద్భుతంగా జరుపుకున్నాం. ఆ విధంగా కృష్ణ పుటకని చెప్పారు మన పెరియాళ్ళవారు తిరుముడిలో. మన యశోద పెరియాళ్ళవారుగా ఉన్న యశోద. చిన్నపిల్లలకి ఇంకా ఏం బాగుంటాయండి, దీంట్లో పిళ్ళై తమిడు అంటారు మన పెద్దలు. పిళ్ళై తమిడు చిన్నపిల్లల యొక్క మాటలు వేరుగా ఉంటాయట. భోజనం అందు చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు బువ్వ పెడదాం రండి అంటారు. వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. అప్పూచి కాటు గిన్నాను, బూచొచ్చింది అనరు, అప్పూచి అంటారు. ఆ పిల్లల యొక్క మాటలు వేరుగా ఉంటాయి. ఆ మాటల్లో చెప్పారు మా పెరియాళ్ళవార్లు యశోద. యశోద ఏ విధంగా అనుభవించిందో అదంతా పెరియాళ్ళవార్ల యశోద భలే అద్భుతంగా మాట్లాడారు. మన కన్ననికి చిన్నపిల్లాడు కదండి, అప్పుడే ఇంకా 2 ఏడో 3 ఏడో అంతే. మన కన్నన్ ఎట్లా ఉన్నట్ట మొత్తం ఆభరణాలు వేసేసిందంటే మన యశోద. ఆ యశోద వేసేస్తే మొత్తం ఆభరణాలే, చెడ్డి కూడా వేయలా. ఆ అందాన్ని అద్భుతంగా వర్ణించింది యశోద. ఆ వర్ణన్ని మన పెరియాళ్ళవారు యశోద ఎంత అద్భుతంగా చెప్పారో. ఎంత భోగ్యంగా ఉన్నాడండి మన కృష్ణయ్య. తెల్లటి వాళ్ళు ఆభరణాలు పెట్టుకుంటే మనకి బాగా అంతగా స్పష్టంగా కనిపించదండి. చక్కని కృష్ణయ్య ఓ అల్లరి కృష్ణయ్య, నల్లని కృష్ణయ్య నమాల కృష్ణయ్య. మన కృష్ణయ్య నల్లగా ఉన్నాడా? ఆ ఆభరణాలన్నీ పెట్టుకున్నాడా? దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడా? లోకంలో ఆభరణాలు పెట్టుకుంటే అందం అనుకుంటాం, కానీ ఆభరణాలకే అందం వచ్చింది మన కృష్ణయ్య ధరించేసరికి.
ఆభరణత్తుకు అడుగు కొడుకు పెరుమాళ్ అంటారు శ్రీరంగంలో. పెరుమాళ్ ఆభరణాలు ధరించడం వల్ల ఆభరణాలకే అందం వచ్చింది. వైరముడి ధరించడం వల్ల మన సంపత్ కుమార్కి అందం కాదు, ఆ వైరముడే ధరించి అందంగా ఉందట. వైరముడే అమ్మయ్య నేను సంపత్ కుమార్ దగ్గర ఉన్నా అని పొంగిపోతాందట. అట్లాగే కృష్ణయ్యకట గజ్జల శబ్దమా, ఆ కృష్ణయ్యకట మెళ్ళో ఆభరణాల, ఆ నడుస్తుంటేనట తప్పడడుగులు వేస్తున్నాడా, ఆ కృష్ణయ్యక గజ్జల శబ్దమా, పాపిడి బిళ్ళ పెట్టిందా, అది అటు ఇటు ఊగుతోందా, ఆ మెళ్ళ ఉన్న ఆభరణాల అటు ఇటు ఊగుతున్నాయా, చిన్నపిల్లవాడు కదండి ఆటలాడుకున్నాడు కదండి, చొంగ కారుతుందట. మన పెరియాళ్ళ వారి యశోద చొంగాలు లేదు సుమా, మా అమ్మాయి నోట్లో మా అబ్బాయి నోట్లో అమృతం ఊడుతోందండి అన్నది మన పెరియాళ్ళ వాళ్ళ యశోద. ఈ అనుభవాలు ఎన్నున్నాయండి. లోకనాథుడే అమృతం ఊడుతోందా, చొంగ కారుతోందల్లా. ఆయన ఎవడు ఉపనిషత్మయమైన శరీరం, పంచ ఉపనిషత్మయ శరీరమా, ఆయన కన్నన్గా అవతరించాడా, యశోదమికి ఆలీల చూపించాడా, మన పెరియాళ్ళ వారి యశోద అమృతం ఊడుతోంది అన్నారా? అక్కడ వైకుంఠంలో పంచ ఉపనిషత్మయ శరీరం, అక్కడ చెమట పట్టదు. ఇక్కడ మన కృష్ణయ్య ఆట ఆడాడా, ఆట ఆడేసరికి చిరు చెమట పట్టిందా, అది ఎంత అందంగా ఉందండి అంటోంది పెరియాళ్ళ వాళ్ళ యశోద. అదు ఈదు ఊదు ఎన్నలావన అల్లా అంటారు మన నమ్మాడవారు. నువ్వు ఎట్లా ఉన్నా ఆనందమే, నువ్వు చొంగ కార్చినా ఆనందమే, నువ్వు అటు ఇటు ఊగుతున్నా ఆనందమే, నువ్వు ఆట ఆడినా ఆనందమే, పాట పాడినా ఆనందమే, నీ యొక్క చేష్టతని భలే భోగ్యంగా ఉంటాయంటారు మన పెరియాళ్ళవారుగా ఎన్న యశోద. సరే ఎవరిని ఆట ఆడిస్తే ఇవన్నీ పెరియాళ్ళవారితో కూడా చెప్పబడ్డాయి. లోకంలో పిల్లలకి ఉయ్యాల వేసి పాట పాడుతూ ఉంటారు. లోకంలో ఉయ్యాలేసి ఉయ్యాల పాట పాడుతూ ఉంటారు తల్లులు పిల్లల్ని నిద్రపుచ్చడానికి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతన. దీన్ని తమిళంలో అద్భుతంగా పాడారండి మన పెరియాళ్ళ వాళ్ళ యశోద. మాణిక్యం కట్టి వైరమిడ కట్టి ఆని పొన్నాల్ செய்தவண்ண చిరు தொட்டில் பேணி உனக்கு பிரமன் விடுதந்தான் மாணிக்குரளனை தாலேலோ வையமடந்தானே తాలేలో తాలేలో. ఈ జోచుతానందాన్ని చక్కగా మన పెరియాళ్ళ వారి యశోద ఈ పాట పాడారా, ఎంత భోగ్యంగా ఉన్నాయండి, అత్యద్భుతంగా. అందరినీ దేవతలందరూ భయపడుతూ ఉంటారట పరమాత్మకి. భీషాస్మాత్వా తప్పవతే భీషోదేతి సూర్య. నేను లేటుగా రుస్తాను కానీ సూర్య భగవాన్ మటుకు సరిగ్గా సమయానికే ఉదయిస్తాడు. అటువంటి పరమాత్మ ఆజ్ఞకి దేవతలందరూ భయపడిపోతారా? ఇప్పుడు మన కృష్ణయ్య తల్లికి భయపడుతున్నాడా? కృష్ణ నువ్వు వెన్న దొంగతనం చేశావు, ఇదేంటో తెలిసిన కోల్ కర్ర మాట, ఇది కోల్. సర్వజ్ఞుడికి పాఠాలు చెప్తోందా మనమ్మ యశోద? సర్వజ్ఞుడు ఆయన, ఆయనకి అసలు కర్రంటే ఆయనకి తెలియదా? వేదాన్నే బ్రహ్మగారికి చెప్పిన వాడు ఆయన. అటువంటి ఇదిగో కోల్, ఇదిగో ఇదేంటో తెలిసిన అమ్మ ఇదేంటన్నాడు, కర్ర రా నాయన నిన్ను కొట్టేస్తా అంటోందట. ఇప్పుడు భయపడిపోతున్నట్ట ఆ కోలు చూసి. అది చక్కగా అద్భుతంగా పాడారా. లోకంలో చిన్నపిల్లలకి ఇప్పుడు చక్కగా చందమామని పిలిచి బువ్వ పెట్టేవారు. చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాటలు పాడుతూ బువ్వకి పెట్టేవారు పిల్లలకి. అదేవిధంగా మన పెరియాళ్ళ వాళ్ళ యశోద ఎట్లా పెడుతున్నారు? మామది మగిజిందు ఓడివా ఓ కన్నా మా ఇప్పుడు అంటోది మాట యశోదమ్మ చందమామతో. ఓ చందమామ రా, మబ్బుల్లో దాక్కో మాక, బయటికి రా, నా కృష్ణయ్యను చూడు, నా కృష్ణయ్య నిన్నే చూపిస్తున్నాడు. కొద్దిగా భోజనం చేసిన తర్వాత కొద్దిగా అరగాలట, లేకపోతే మనకి అందులో కొందరు వాకింగ్ అంటారు. మన భగవద్రామాల వారు కూడా కాసేపు తిరువాయి దివ్య ప్రబంధం సేవిస్తూ బిడ్డ తీసుకున్న తర్వాత అట్లా తిరిగేవారట. మా పిల్లవాడు ఇప్పుడే పాలు తాగాడు, పాలు తాగిన తర్వాత కొద్దిగా జీర్ణం అవ్వాలి, జీర్ణం అవ్వాలంటే నీ వంక చూస్తున్నాడు, కళ్ళతో నీ వంక చూస్తున్నాడు, చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. మామది మగిజిందు ఓడివా, ఓ మామది ఓ చందమామ రా రా అని చేతులతో రమ్మని పిలుస్తున్నాడు ఆకాశంలో చంద్రుడిని. నోటితో రారా అంటున్నాడా? ఓ చందమామ నా బిడ్డను చూడు ఎంత అందంగా ఉన్నాడు అంటూ ఆనాడు జరిగినవి అన్ని యశోదమ్మ ఏ విధంగా ఆనాడు ఎట్లా అనుభవించిందో అదంతా పాసుర రూపంగా చెప్పారా మన పెరివాళ్ళు. ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయండి, అద్భుతంగా ఉంటాయి, మనం వినాలే కానీ అత్యద్భుతంగా మనకి పెరియాళ్ళ వాళ్ళు వర్షించారు. ఈ విధంగా ఇటువంటి పాసురాలలో మనకి కొన్ని పాసురాల యొక్క వ్యాఖ్యానమే మనకి దొరికింది. పెరియాళ్ళ వారి వ్యాఖ్యానం, ఇప్పుడు పెరియాళ్ళ వారి తిరుమలకి వ్యాఖ్యానం ఎవరు రాశారో తెలుసుకుందాం. పెరియాళ్ళ వారి గురించి తెలుసుకుందాం,
పెరియాళ్వార్ పాసురాల యొక్క భోగ్యత తెలుసుకుందాం. ఇప్పుడు పెరియాళ్వార్ తిరుముడికి వ్యాఖ్యానం ఎవరు రాశారో తెలుసుకుందాం. వ్యాఖ్యాన చక్రవర్తి అంటారు మన పెరియవాచ్యాని బిళగారిని. శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షైక లక్షాణం సులభ శ్రీధర సదా. వారి యొక్క వ్యాఖ్యానం అంటే మనకి శ్రీధర యొక్క కటాక్షం పడుతుంది అంటారు మన పెద్దలు. అటువంటి పెరియవాచ్యాలమ్మ గారు 24 దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానం కటాక్షించారు. ఒక ప్రబంధానికి 2 ప్రబంధాలకి కాదు, 24 దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. రెండో వ్యాఖ్యానం ఎవరండి? తిరువాయిముడి పిళ్ళగారు కటాక్షించారు. తిరువాయిముడి పిళ్ళగారు ఎవరండి? మడవాళ్ళ మామూలు యొక్క ఆచార్యులు. ఎందై తిరువాయిముడి పిళ్ళై ఇన్నరులాల్ వంద ఉపదేశ మార్గత్తై చింద చేయదు అంటారు మడవాళ్ళ మామూలు గారు. తిరువాయిముడి పిళ్ళగారు కటాక్షించారు. రెండో వ్యాఖ్యానం దాన్ని స్వాపదేశార్థం అంటారు. మొదటిది పెరియవాచ్యాలమ్మ గారి వ్యాఖ్యానం అనుకున్నాం. రెండో వ్యాఖ్యానం తిరువాయిముడి ప్రగారి యొక్క వ్యాఖ్యానం అన్నాం. దాన్ని స్వాపదేశార్థం అంటారు. ఈ 2 పదాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. స్వాపదేశార్థం అంటే ఏంటండి? వారి యొక్క అభిప్రాయం అని అర్థం. విశేషార్థం అంటారు. విశేషార్థం అంటే మీకు అందరికీ తెలుసు, కన్నను వెన్న ఆరగించాడని. వెన్న అంటే ఏంటి? ఆత్మ, జీవాత్మ ఆత్మని ప్రేమిస్తాడట, అది విశేషార్థం. కుండని పగలగొట్టాడు కదండి, కుండ అంటే ఏంటండి? శరీరం. ఇట్లా విశేషార్థాలు చెప్పారు మన తిరువాయిముడి పిళ్ళగారు. మన కృష్ణయ్య యశోదమ్మ అంటోంది, నా బిడ్డ చప్పట్లు కొడుతున్నాడు, సప్పాని మన చంటి బిడ్డలు ఏదన్నా చేస్తే అందరికీ ఫోన్లు చేసి చెప్పుకుందాం, మా పిల్లవాడండి చప్పట్లు కొడుతున్నాడండి, మా పిల్లవాడు అత్త అత్త అంటున్నాడండి అని. అట్లాగే మన యశోదమ్మ కృష్ణని చప్పట్లు కొట్టమంటుంది, సప్పాని అంటారు దాన్ని. ఆ కొట్టేటప్పుడు దానికి విశేషార్థం చెప్పారు మన తిరువాయిముడి పిళ్ళగారు. ఏంటి విశేషార్థం? అంజలి. పరమాత్మ దేనికి లోబడతాడట? అంజలి చేస్తే చాలు లోబడతాడట. మన భగవద్రామాల వారు ఏ ముద్రలో ఉంటారు? అంజలి ముద్రలో ఉంటారు. మనం కూడా అంజలి చేయాలి అని విశేషార్థాన్ని చెప్పారు మన తిరువాయిముడి. ఇప్పుడు పెరియాళ్వారి తిరుముడి 463 పాసురాలు అనుకున్నాం. దాంట్లో 2 వ్యాఖ్యానాలు చెప్పారనుకున్నాం. ఇద్దరెవరు? ఒకరు పెరియవాచ్యాలమ్మ గారు, 2 తిరువాయిముడి పిళ్ళగారు. తిరువాయిముడి గారి యొక్క వ్యాఖ్యానం విశేషార్థం ఉంటుంది. ఇక ఈ పెరియవాచ్యాలమ్మ గారి యొక్క వ్యాఖ్యానం కొన్ని పాసురాలు శిథిలమైపోయినాయి సుమా. 425 పాసురాలకి పెరియవాచ్యాలమ్మ గారి యొక్క వ్యాఖ్యానం శిథిలమైపోయింది. మొత్తం 463 అనుకున్నాం. కానీ 425 పాసురాల వ్యాఖ్యానం లేకపోతే మడవాళ్ళ మామునిగల్ అద్భుతంగా వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. విశిద వాక్సికాములైనటువంటి మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం, రంగనాథుడికి ఆచార్యులైనటువంటి మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. మడవాళ్ళ మామూలు యొక్క శిష్యుడు ఎవరండి? సాక్షాత్తు రంగనాథుడు. మడవాళ్ళ మామూలు యొక్క ఆచార్యులు ఎవరండి? తిరువాయిముడి పిళ్ళగారు. అటువంటి మడవాళ్ళ మామూలు అత్యద్భుతంగా కటాక్షించారు 425 పాసురాల వరకే. ఎందుకని ఇక తత్మై పెరియవాచ్యాలమ్మ గారి వ్యాఖ్యానం దొరికింది. అది కూడా రాయొచ్చు కదా, పెద్దలు చేసిన తర్వాత ఇంకా నేను రాయను, ఇవి లేవు కాబట్టే నేను రాశా. వారి యొక్క ఔదార్యం చూడండి, ఎంత ఔదార్యమో. 425 పాసురాల వరకే వ్యాఖ్యానం కటాక్షించారు మన మడవాళ్ళ. ఇంకా తత్మా నుంచి మనకి పెరియవాచ్యాలమ్మ గారి యొక్క వ్యాఖ్యానం ఉంది. వారి యొక్క ఔదార్యం చూడండి, మన మడవాళ్ళ మామూలు యొక్క ఔదార్యం. ఇప్పుడు మనం చెప్పుకునే వ్యాఖ్యానం ఎవరిది చెప్పుకుంటాం? మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం చెప్పుకుంటాం 425 పాసురాల వరకు. తర్వాత పాసురాలు పెరియవాచ్యాలమ్మ గారి యొక్క వ్యాఖ్యానం చెప్పుకుంటాం. అసలు వ్యాఖ్యానం ఎట్లా వచ్చిందో ఒక్కసారి తెలుసుకుందాం. శ్రీమన్నమ్మాళ్వార్ ఆళ్వార్ తిరునగరులో శ్రీమన్నాథములకి భవిష్యదాచార్యుని ఇచ్చారు. అది మీ అందరికీ తెలిసిందే. ఆళ్వార్ తిరునగర్ వెళ్తే భవిష్యదాచార్య కోవెల ఉంది, ఇప్పటికీ మీరందరూ సేవించి ఉంటారు. అప్పుడు 4000 దివ్య ప్రబంధాన్ని ఇచ్చారు నాదములకి. 4000 దివ్య ప్రబంధం మాత్రమే కాదు, 4000 దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలు కూడా కటాక్షించారు. అంత శీఘ్రంగా కటాక్షించారు నమ్మాళ్వార్, అంత శీఘ్రంగా నాదములు గ్రహించగలిగారు. ఆ నాదముల నుంచి ఉయ్యకొండారికి రాగా, ఉయ్యకొండారి నుంచి మణక్కాళ్ళం రాగా, మణక్కాళ్ళం నుంచి ఆలవందారికి రాగా, ఆలవందారి నుంచి భగవద్రామాల వారికి రాగా, రామాల వారి నుంచి బట్టర్ వరకు రాగా, ఎంబార్లు బట్టర్ నంజి నంబిళ్ళ పెరియవాచ్యాలమ్మ వడకు తిరిగి వెళ్ళే తిరువాయిముడి పిళ్ళగారు మడవాళ్ళ మామూలు వరకు వచ్చింది. అంటే పెద్దలు ఏది చెప్పారో అదే చెప్పారు మడవాళ్ళ మామూలు. ఇప్పుడు ఏ వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం? మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. ఆ మడవాళ్ళ మామూలు వ్యాఖ్యానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాడు నమ్మాళ్వారు నాదములకి ఏది చెప్పారో అది వంశపరంపరంగా వచ్చింది మాట. అది తిరువాయిముడి గారు మడవాళ్ళ మామూలు చెప్పిన వ్యాఖ్యానం. ఇది పద్ధతి. దాని వ్యాఖ్యానం అసలు పూర్వోత్తరం ఎట్లా ఉండేవి అంటే వ్యాఖ్యానం చదువుకునే చెప్పేవారు. భగవద్ రామానుజ వారు రాయించారు వ్యాఖ్యానాలన్నీ.
ఆ విధంగా అట్లాగే చెప్పుకోవాలి. కాలక్షేపం పెద్దల దగ్గర ఆచార్య దగ్గర వినాలి, మనం చెప్పుకోవాలి. కానీ ఈ రోజుల్లో బిజీగా ఉండటం వల్ల ఏదో చెప్పేస్తున్నారు, అసలు లేని దానికన్నా పర్వాలా ఏదో విషయాలు తెలుస్తున్నాయి అని. కానీ చెప్పే శైలి మటుకు పూర్వాచార్య యొక్క వ్యాఖ్యానంతోనే చెప్పుకోవాలి. అది పద్ధతి, అది భాష మీద పట్టొస్తుంది మాట, అద్భుతంగా ఉంటాయి. కానీ మనకేం కష్టపడేలా రాయలేదు సుమా మన పూర్వాచార్యులు. మనకు అర్థమయ్యే రీతిలోనే కొద్దిగా మనసు పెట్టాలి. అది ఒక 40-50 పాసురాలు మనం విన్నామనుకో, ఆ వ్యాఖ్యాన శైలి మనకి అద్భుతంగా అర్థమవుతుంది. ఈ విధంగా అత్యద్భుతంగా చెప్పారు మనకి. ఇంకా ఇప్పుడు మన పెరియాళ్ళవార్లు వైకుంఠనాథుణ్ణి మాత్రమే కాదు కృష్ణావతారాన్ని వర్ణించారు అనుకున్నాం, దాన్ని విభవావతారం అంటాం. అచ్చావతారాన్ని కూడా వర్ణించారు సుమా మన పెరియాళ్ళవార్లు అద్భుతంగా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పారు? రామాయణం కూడా చెప్పారు మన పెరియాళ్ళవారు తిరుమలలో. 3లో 10వ పదికంలో హనుమస్వామి సీతమ్మకి చెప్పారు, అంగుళీకాన్ని ఇచ్చారు. మీ అందరికీ తెలుసు అంగుళీక ప్రధానం. మన ఋషుల కన్నా ఆళ్వారాదులు గొప్పవారు. ఎందుకునండి? ఋషులకి దారక పోషక భోగ్యాలు వేరు, మన ఆళ్వారాదులకి దారక పోషక భోగ్యాలు వేరు. ఋషులకి ఏంటండి? కాయలు తినేవారు, పళ్ళు తినేవారు. మన పెరియాళ్ళవారికి అది కాదు. దారకం ఏంటి? దారకం అంటే మంచినీళ్ళు, పోషకం అంటే భోజనం, భోగ్యం అంటే తాంబూలం, దారక పోషక భోగ్యం అంటారు. కానీ మన పెరియాళ్ళవారికి దారకం ఏంటండి? కన్నన్ యొక్క చరిత్ర. కన్నన్ పుట్టాడా, అబ్బాయి ఎంత బాగుందండి అంటారా? ఇంకా మంచినీళ్ళు తాగక్కర్లా. ఆ కన్నన్ నడుస్తున్నాడు, తప్పడలు వేస్తున్నాడా అన్నారా? ఆయన కన్ననికి భోజనం చేస్తున్నట్టే. ఎంత రుచి ఎంత రుచి నీ నామం ఎంత రుచి అన్నట్టుగా తేనె, పాలు, నెయ్యి, కన్నలం అముదు వస్తే పంచామృతాలే కృష్ణలీలలు. కాబట్టి ఋషుల కన్నా ఆళ్వారాదులు గొప్ప. ఒకటి, వారు తినే ఆహారం వేరు, వీరు తినే ఆహారం వేరు. ఇంకొక గొప్పతనం, ఋషులకు తన స్వప్రయత్నం చేత తెలుసుకున్నారు, మన ఆళ్వారు పరమాత్మ ఇచ్చిన జ్ఞానం చేత తెలుసుకున్నారు. ఆ విధంగా ఆనాడు వాల్మీకి మహర్షి అంగుళి యొక్క ప్రధానం ఒక్కటే చెప్పారు సీతమ్మకి. కానీ మన పెరియాళ్ళవార్లు 10 గుర్తులు చెప్పారు సీతమ్మకి. అక్కడ మనం తెలుసుకుందాం. తర్వాత అచ్చావతార వైభవాన్ని పాడారు అత్యద్భుతంగా మన పెరియాళ్ళవారు. వ్యూహాన్ని పాడారు, అచ్చావతారాన్ని పాడారు మన పెరియాళ్ళవారు. వెళ్ళండి వెళ్ళండి తిరుమాల్యం సోలై, ఎంత అద్భుతంగా ఉందండి. కిలరులు ఇలమై కెడువదన్ మొన్న వెళ్ళండి తిరుమాల్యం సోలై, సుందరబాబు స్వామిని సేవించండి, అక్కడ అడగరి పెరుమాళని సేవించండి, ఆ కొండని సేవించండి, అక్కడ ఉత్సవాలు సేవించండి, నూపురు గంగ ఉత్సవం సేవించండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. నూపురు గంగ ఉత్సవం చూడవలసిందే. నూపురు గంగ ఎట్లా అవతరించిందండి? మీ అందరికీ తెలిసిన కదా. స్వామి త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు బ్రహ్మగారు పాదాలు కడిగారు. అప్పుడు నూపురం అంటే గజ్జలకి చిన్న చిన్నవి ఉంటాయి, నూపురాలు అంటారు. అక్కడి నుంచి తీర్థం ప్రవహించిందట, అందుకని నూపుర గంగ అంటారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా కోవెలకి వెళ్తే మనకేమిస్తారండి? పెరుమాళ యొక్క ప్రసాదం పెడతారు, అంటే ఆయన ఆరగించింది అని. తీర్థం ఇస్తారు, ఆయన ఆరగించిన తీర్థం అని. అదేవిధంగా ఆ నూపుర గంగ ఉత్సవం రోజున తిరుమాలిరం సోలైలో ఆ స్వామిని కొండ దగ్గరికి తీసుకొస్తారు. మన అజగర్ని సుందరబాహువు అంటారు, అజగర్ అంటారు. ఆ ఎందుకు పైనుంచి కొండ మించి అట్లా ప్రవాహం వస్తూ ఉంటుంది మాట తీర్థం. ఆ బిందెలు మన స్వామితో బిందెలతో స్వాములు మన నెత్తిన పోస్తారు మాట. విపరీతమైన జనం. ఆ ఉత్సవం చూడవలసిందే. వెళ్ళండి తిరుమాల్యం సోలై, ఆ ఉత్సవం చూడండి అంటూ అత్యద్భుతంగా పాడారు మన పెరియాళ్ళవార్లు. అచ్చావతారాన్ని పాడారు. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనం? ఇంతవరకు పెరియాళ్ళవార్ల యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. రెండవది ఈ ప్రబంధ వైభవాన్ని తెలుసుకున్నాం. మూడవది దీని చేత తెలియబడేవారు ఎవరండి? మన కన్నను. ఎంత గొప్పవాడండి కన్నను. పెరియాళ్ళవారు చెప్తుంటే మహా ఆనందపడిపోతున్నట్ట మన కృష్ణయ్య. ఎంత ఆనందం! ఆయన ముఖపద్మం చూస్తే తెలిసిపోతుంది. తన వైభవమే కదండి ఆయన అది చెప్పడం పద్ధతి మాట. లవకుశులు రామాయణాన్ని పాడుతుంటే తన కథే రామ కథ, రాముడికి తెలీదా? ఆయన సరే రాముడి కిందకు వచ్చేసాట. తన కథే కదండి ఆయన ఆనందం. తిరువాయుడి తన కథ ఇది కదండి. తిరువారంగుళలో తిరుక్కురడప్పన్ అమ్మతో కూర్చుని వింటున్నాడట తిరువాయుడి దివ్య, తన కథే కదండి. పెరియాళ్ళవారు పాడుతుంటే భలే బాగుంది నా కథ, భలే నేను అవతరించడం భలే బాగా చెప్పారే, నేను పాకాడతాం భలే బాగా చెప్పారే, ఎంత బాగుంది ఎంత బాగుంది అని కన్ననే ఆశ్చర్యపోతున్నట్ట. అనస్నన్ అభిషాక శీతి అంటుంది వేదం. పరమాత్మ భోజనం చేయడు, వైకుంఠాలు అసలు భోజనాలే ఉండవు. అటువంటి కన్నను ఇప్పుడు చక్కగా ఆరగిస్తున్నాడా? నాయన రా నాయన కన్న బో పెడతాను అందే. నీ చూడు నీ పొట్ట ఎంత లోతుకి వెళ్ళిపోయిందో, రా బో పెడతా అందే యశోదమ్మ. అవును నిజంగా నా పొట్ట లోపలికి వెళ్ళిపోయిందా అన్నాడు. ఆకలితో ఆరగించాట. వైకుంఠంలో ఉపనిషత్తు ఏం చెప్తుంది? అనస్నన్ అభిషాక శీతి, ఏమి తినడు తాగడు అట.
అటువంటి పరమాత్ముడు యశోదమ్మ బిడ్డగా అవతరించి మన యశోదమ్మ బోబెడితే తింటున్నాడు. భలే బాగా చెప్పారే మన పెరియాళ్వారు. నేనిచ్చాను జ్ఞానం, అయినా ఇంత బాగా భలే వచ్చింది అని ఆలోచిస్తున్నట్ట పరమాత్మ. నా లీలలే భలే బాగున్నాయి, వాచామగోచరం అంటూ వింటున్నట్ట. ఏడని వాడు ఏడుస్తున్నాడా? వైకుంఠంలో ఏడుపు ఉండదు పరమాత్మకి. ఎందుకు ఏడుపు ఉండదండి? అది ఆయనకి పరమాత్మ కాబట్టి. అటువంటి కన్నని ఇక్కడ ఏడ్చాడా? భలే బాగా ఏడ్చానే, ఇంకోసారి కృష్ణుడిగా అవతరిస్తున్నా ఇంత బాగా చేయగలను చేయలేను అనుకుంటాడట పరమాత్మ. అంత బాగా తన లీలలన్నీ పాడుతుంటే భలే బాగుందని మనందరినీ ఆట ఆడించేవాడు పరమాత్మ సంసార సముద్రంలో. అటువంటి ఆట ఆడిస్తోందట యశోదమ్మ. లోకనాథుణ్ణి ఆట ఆడిస్తోందట పరమాత్మని, సృష్టికర్తనే ఆట ఆడిస్తోందట. అటువంటి ఆట ఆడుతుంటే భలే చెమట పట్టిందట, చిరు చెమట. భలే అందంగా ఉందని వర్ణించారట పెరియాళ్వారు. భలే బాగుంది నిజంగా, నాకు వైకుంఠంలో చెమట అంటే ఉండదు, అసలు నాకేంటో అర్థం కాలే. కానీ ఇప్పుడు కృష్ణావతారంగా తిరిగి చిరు చెమట భలే బాగా అందంగా వర్ణించారే అని ఆశ్చర్యపోవటాయంట మన కృష్ణని. ఎంత బాగుందండి. ఆయన ఏది చేసినా ఏడవని వాడు ఏడుస్తున్నాడే. వాళ్ళమ్మ రోటికి కట్టేసిందే వాయుముడు ఎడమాక అంటుందా యశోద. ఏడవని వాడు ఏడవటం ఎంత గొప్ప అండి. ఆ రోలు ఎంత గొప్ప చేసుకుందో ఇదంగా పెరియాళ్వారు పాడుతుంటే నాలీలలే భలే బాగుందండి. లోకులు బాగా తరిస్తారు దీనివల్ల అని పెరుమాళకి నమ్మకం అంట. ఈ విధంగా మనం పెరియాళ్వారి తిరుముడిని, పెరియాళ్వారి యొక్క వైభవం తెలుసుకున్నాం. ఆ పెరియాళ్వారు చెప్పిన ప్రబంధ వైభవాన్ని తెలుసుకున్నాం. ఆ కన్నని యొక్క ఆశ్చర్యపోతున్నాడు, మన తన లీలలైనా తనకు ఆశ్చర్యంగా ఉందని. ఆ మూడు మనం తెలుసుకుని మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. ఇప్పుడు మనం వ్యాఖ్యానంలో అనుభవిద్దాం. ఇప్పుడు మామూలుగా అనుభవించాం. వ్యాఖ్యానాన్ని మడవాళ్ళ మామూలు కటాక్షించిన వ్యాఖ్యానం అవతారిక ఎట్లా ఉందో మనం తెలుసుకుందాం. పెరియాళ్వార్ తిరుముడికి వారికి విశదవాక్సికామణులు అని పేరు. మడవాళ్ళ మామూలుకి మడవాళ్ళ మామూలు ఎవరో ఒక్కసారి చెప్పుకుందాం. సాక్షాత్ రంగనాథుడికే ఆచార్యులు అని చెప్పుకున్నాం. వారి ఆచార్యులు తిరువాయిమిడిప్పుల గారు, వారి శిష్యుడు రంగనాథుడు. మడవాళ్ళ మామూలు శిష్యుడు, మొట్టమొదటి శిష్యుడు రంగనాథుడు. మీ అందరికీ తెలిసిందే, రంగడే దైవం, పొంగలే ప్రసాదం, కావేరీ స్నానం అంటాం. సప్త ప్రాకార మధ్య సరసిజముకులోద్భాసమానే విమానే అంటారు. 7 ప్రాకారాలు గల క్షేత్రం. అటువంటి మనకు అర్థమయ్యేలా కటాక్షించారు మన మడవాళ్ళ మామునిగల్. అట్లా ఒక 40 పాసురాల వరకు కొద్దిగా కష్టం అనిపించినా తర్వాత మనకి సులభంగా అర్థమవుతుంది. మన పూర్వాచార్యులు మనల్ని కష్టపెట్టరు సుమా. మడవాళ్ళ మామూలు వ్యాఖ్యానం ఏ విధంగా కటాక్షించారో మనం తెలుసుకుందాం. శ్రీయప్పతియాయ్ అవాప్త సమస్త కామనాయ్ సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్ సర్వరక్షకనాన సర్వేశ్వరన్ తమకు సన్నిహితనాన వడవిలే பிரணவத்தில் சொல்லபடியே அவனை தமக்கு ரட்சகனாகவும் தம்மை அவனுக்கு ரட்சபூதனாகவும் அனுசந்தித்து சசேஷத்வானுரூபமாக விருத்தி விசேஷங்களை அவன் திருவர்களே செய்ய அமைந்திருக்க அவனுடைய சரரட்சகத்வாதிகளை அனுசந்தித்துக்கு முன்பே முகப்பில் உண்டான சௌந்தர்யாதிகளை ஆஜங்கால் பட்டு அவனை குடைசலுக்காக நினைக்கையாலும் காலாதீதமான வஸ்து காலம் சாம்ராஜ்யம் பண்ணும் தேசத்திலே வந்து சன்னிதமாவதே இவ்வஸ்துவுக்கு என்ன தீங்கு வருகிறதோ என்று பயத்தாலும் அவனை ரட்சபூதனாக நினைத்து தாமு ரட்சகராய் கொண்டு மங்களாசாசனம் பண்ணும் அளவில் உபயபூதினானையானவன் அவன் நிலையிலே மங்களாசாசனம் பண்ண அளவன்னிக்கே அவன் சம்சார சம்ரட்சணார்த்தமாக பிரதிகூல பூயிஷ்டமான இத்தேசத்திலே வந்து அவதரித்து செய்தன சேஷங்களை அனுசந்தித்து அவதானங்கத்துக்கு உத்தரகால வைல்யரியும் பிரேமஸ்வபாவராகையாலே తిరువతార విశేషங்களுக்கு మంగళాశాసనం పన్నెరున్నా తిరుపల్లాండిలే. ఇది వ్యాఖ్యానం. నిదానంగా చెప్పుకుందాం. జీవితంలో ఒకసారైనా ఇందాం వ్యాఖ్యానాన్ని. కనీసం పెరియాళ్వారి తిరుముడి కన్నా ఇందాం. ఎక్కడి నుంచి వ్యాఖ్యానం వచ్చిందని చెప్పుకున్నాం. నమ్మాళ్వారు నాదములకి ఏ విధంగా చెప్పారు 4000 వ్యాఖ్యానం, అప్పటి నుంచి వచ్చింది వ్యాఖ్యానం అనుకున్నాం. పరమాత్మ సమస్త కోరికలు తీరినవాడట. ఆయనలో అందము భోగ్యంగా ఉంటుందట, కళ్యాణ గుణాలు కలవాడట. కళ్యాణ గుణాలంటే మంచి గుణాలు. మనం చెప్పింది వింటున్నాడు ఇక్కడ కృష్ణయ్య. పలికించేవాడెవరు? ఆ కన్ననే. రూపం భోగ్యమట, గుణాలు బోళను ఉన్నాయట. కళ్యాణ గుణాలు కలవాడ. ప్రణవంలో మీ అందరికీ తెలిసిన మంత్రం ఏంటి? ప్రణవం. ప్రణవం అంటే ఓం. ఓంలో ఏం చెప్పబడుతోంది?
ఇప్పుడు పెరియాళ్ళవారికి ఎవరు సేవ సాయించారు? ఎదురుగుండా తిరుక్కూడల్లో గరుడ వాహనం మీద పెరుమాళ్ళు సేవ సాయించారు. అప్పుడు పెరియాళ్ళవారు ఏమనుకున్నారు, అందరు ఆళ్ళవాళ్ళు ఏమనుకున్నారో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మనవాళ్ళ మామనిகள்? పరమాత్మ అందరాళ్ళవారు ఏమనుకున్నారట? పరమాత్మ చేత నేను రక్షింపబడేవాడిని అనుకున్నారట. కానీ మన పెరియాళ్ళవారు ఏమనుకున్నారట? పెరుమాళ్ళనే మేము రక్షించాలి, అదే పల్లాండు, ఆయనకి ఏం జరుగుతుందో అని. దాన్ని ఏమంటారంటే అస్థాన భయశంక అంటారు. మనం పరమాత్మ చేత రక్షింపబడటం ఒకటి, పరమాత్మని మనమే రక్షించడం ఒక అవస్థ. అది చెప్తున్నారు మన వాళ్ళ మామూలు. పరమాత్మను మనం ఎట్లా రక్షిస్తామండి? అయ్య బాబోయ్, ఇంత అందంగా ఉన్నావే, అందరూ నిన్ను చూస్తున్నారే, నీకేం జరుగుతుందో. చూడండి, లోకంలో చిన్నపిల్లలకి బో పెట్టేటప్పుడు ఎవరిని రానివ్వరు, ఎక్కడ దిష్టి తగులుతుందో అని. ఎంత తిన్నాడో చెప్పరు. అది ప్రేమ, మానవుల యందు ప్రేమ, బిడ్డల ఎందున్న ప్రేమ. ఆ పెరియాళ్ళవారికి పెరుమాళ ఎందున్న ప్రేమ. ఇప్పుడు ఏం తెలిసారు? ఈ ప్రణవంలో ప్రణవ స్వరూపుడు పరమాత్మ సేవ సాయించారు తిరుక్కూడల్లో మన పెరియాళ్ళవాళ్ళకి. ఇప్పుడు ఏమనుకున్నారు? తతిమా ఆళ్వారాల వలె అనుకోలే. మన పెరియాళ్ళవారు ఏమనుకున్నారు? నేను పెరుమాళని రక్షించాలి. మీ అందరికీ తెలిసిన శ్లోకం, శంఖ చక్ర గదా ఖడ్గ ముఖ్య దివ్యాయుధ సదా శ్రీశరక్ష విధానాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఓ శంఖ చక్రాయుధాలారా, మీరు మా పెరుమాళని రక్షించండి, మళ్ళీ రేపు పొద్దున వరకు మేము కోయిల ఆళ్వారు తలుపు తీయం. శంఖచక్రాలు రక్షిస్తాయి ఆ పెరుమాళని. ఇది ప్రేమలో ఒక అవస్థ. దీన్ని ఏమంటారు? అస్థాన భయశంక. ఆయనకి ఏం జరుగుతుందో అని భయం మాట. ఇప్పుడు ఏమనుకుంటున్నారు మన పెరియాళ్ళవారు? స్వామిని మనం రక్షించాలి. అయ్యో, ఎదురుగుండా కనిపిస్తున్నాడే, గరుడ వాహనంతో ఉన్నాడే, ఇక్కడ వచ్చాడే. వైకుంఠంలో ఉంటే స్థిమితంగా ఉండొచ్చు, కానీ వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చాడే, ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో ఇక్కడ. అయ్యబాబోయ్ అయ్యబాబోయ్, పెరుమాళకి పల్లాండు పాడారు, ఏం జరుగుతుందో అని మాట భయం మాట. వైకుంఠంలో కూడా ఇది ఒక ప్రేమ అవస్థ. వైకుంఠంలో కూడా అసలు వైకుంఠానికి వెళ్ళేవాళ్ళు ఎవరు ఉండరు, జ్ఞానం కలవాళ్ళే వెళ్తారు. శిశుపాలుడు వెళ్ళలేడు, రావణాసుడు వెళ్ళలేడు, దుర్యోధనుడు వెళ్ళలేరు. అయినా సరే అనుకూలమైన ముక్తపురుషుడు వస్తే ఆదిశేషు విషం కొక్కుతారట. అయ్యబాబాయ్ అయ్యబాబాయ్, ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని. ఏమన్నా జరుగుతుందా వైకుంఠంలో? ఏం జరగదు. కానీ ప్రేమతత్వం మాట. మన బిడ్డ ఒక 5 నిమిషాలు లేట్ అయితే అందరికీ ఫోన్ చేసేస్తాం, మా బిడ్డ మీ ఇంటికి వచ్చాడా, మా ఇంటికి మీ ఇంటికి వచ్చాడని. అక్కడ వైకుంఠంలో ఆదిశేషు విషం కొక్కుతారట, అంత ప్రేమట. ఇప్పుడు 1 లక్ష రూపాయలు నేను విజయవాడ తీసుకెళ్ళాలంటే నాకు భయం. ఎందుకని? 1 లక్ష రూపాయలు ఉన్నాయని భయం. 1 లక్ష రూపాయల కోసమే నేను భయపడుతుంటే, లోకనాథుడైన పరమాత్మ ఆదిశేషు మీద తన శయనించి ఉన్నాడు, జగన్నాథుడు సృష్టికర్త తన మీద ఉన్నాడు, ఆయనకేం జరుగుతుందని భయమట. వచ్చిన వాడు ఎటువంటి వాళ్ళు అని ముక్తపురుషుడే వెళ్ళాడు, అయినా సరే భయమట. దాన్ని ఏమంటారు? అస్థాన భయశంక. అది పెరియాళ్ళవార్ల అవస్థ. ఇంకొద్దిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అక్కడ గుహుడున్న శృంగిబేరపురంలో గుహుడు లక్ష్మణస్వామిని శంకించాట. ఇవాళ స్నేహితుడయ్యాడు గుహుడు, కొత్తగా వచ్చాడు. మొట్టమొదటి ప్రేమ మన లక్ష్మణస్వామికి రాముడు అంటే. చిన్నతనం నుంచి రాముని వదిలి ఉండలా. ఇవాళ వచ్చాడు గుహుడు. ఇప్పుడు అనుకుంటున్నట్ట గుహ పెరుమాళ శృంగిబేరపురంలో ఒకరోజు పరిచయం. రాముడికి ఏదైనా చేస్తాడేమో లక్ష్మణస్వామి, రాముడికి ఏదైనా చేస్తాడా లక్ష్మణస్వామి? ఆ రోజంతా కాపలాగానే ఉన్నట్ట, లక్ష్మణస్వామి రాముని అన్న చేస్తాడేమో అని. తర్వాత తెలిసిందట, ఆ రాముడి ఎందున్న ప్రేమ ఏమనిపించింది? ఏదైనా జరుగుతుందేమో, ఏదైనా చేస్తాడేమో అని. దాన్ని అస్థాన భయశంక, ప్రేమలో ఉన్న అవస్థ. మీ అందరికీ తెలిసిన విషయమే. మన బిడ్డల విషయంలో 1 గంట లేట్ అయితే మనం నానా పాటలు పడుతున్నాం. అది ఆళ్వారాలు పెరుమాళ్ళ విషయంలో పెట్టుకున్నారు. ఆ విధంగా పెరియాళ్ళవార్లు అయ్యబాబోయ్ ఇక్కడికి వచ్చావే, నీకేం చేస్తారో నీకేం చేశారో అని భయపడిపోయారు. అందుకని పెరియాళ్ళవారు అని పేరు వచ్చింది. ఎక్కడ? మంగళాశాసనం చేయటం వల్ల అన్నారు. అక్కడ పెరియాళ్ళవార్లు తిరుప్పల్లాండ్లో ఎవరెవరికి మంగళాశాసనం చేస్తారో చెప్తున్నారు. ఇప్పుడు అది తన్నిలం అందియంబోదు అరురువాగెరయడిత్తవనై పందనై తీర పల్లాండు నరసింహస్వామికి మంగళాశాసనం చేశారు మన పెరియాళ్ళవారు. మీ అందరికీ తెలిసిందే, తిరుప్పల్లాండ్లో వాజాల్ పట్టి వాజాల్ ఇలంగై పాజాలాగా పడై పొరుదానుకు పల్లాండు కూరుదుమే ఆపదామపహర్తానం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని పెరియాళ్ళవారు రామయ్యకి మంగళాశాసనం చేశారు. శ్రీ நரசிம்மாவிர்பாவத்துக்கு ராமாவதாரத்துக்கும் மங்களாசாசனம் பண்ணினவனுக்கே மாயப்புறுபடைவானனை 1000 தோளும் புரிது குருபாய சுடத்தை ஆஜிவல்லானுக்கு பல்லானு கூறுதம் என்னும் 5 பதினாகத்தலை பாய்ந்தவனை உன்னை పల్లాను కూరుదం ఎన్నుం. రామయ్యకి మంగళాశాసనం చేశారు పెరియాళ్ళవారు తిరుపల్లాండులో.
అరిగిసింగరికి మంగళాశాసనం చేశారు. అరిగిసింగర్ అంటే మన నరసింహస్వామి ఎంత గొప్పవారండి. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఆయన అవతరించగానే యుద్ధమా? కొన్నాళ్ళకి యుద్ధం జరిగింది రావణులకి. కాదండి, ఎమ్మట అవతరించగానే యుద్ధమా? అయ్యో ఏం జరుగుతుందో అంటూ అరిగిసింగరికి మంగళాశాసనం చేశారు మన పెరియాళ్వారు. కాళింగుడి మీద నృత్యం చేస్తున్నాడా, అయ్య బాబా ఏం జరుగుతుందో అంటూ కృష్ణావతారానికి మంగళాశాసనం చేశారు మన పెరియాళ్వారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఒక కృష్ణావతారం ఒక్కడికే మంగళాశాసనం కాదు, ప్రతి అవతారానికి మంగళాశాసనం, ప్రతి చేష్టకి మంగళాశాసనం చేస్తాం. చేష్ట అంటే ప్రతి పని. కృష్ణుడు నవనీతం ఆరగించడం ఒకటి చేష్ట, దాన్ని చేష్ట అంటారు. నవనీతం ఆరగించడం ఒక చేష్ట, పాకాటం ఒక చేష్ట, చప్పట్లు కొట్టడం ఒక చేష్ట. ఈ ప్రతి చేష్టకి మంగళాశాసనం చేద్దాం అనుకున్నారు పెరియాళ్వారు. ఇప్పుడు పెరియాళ్వారు తిరుమడిలో తిరుపల్లాండులో కన్ననికి ఒకసారే మంగళాశాసనం చేశాం, చాలదు. ఇప్పుడు పెరియాళ్వారు తిరుమల ప్రతి చేష్టకి మంగళాశాసనం చేద్దాం అనుకున్నారు మన పెరియాళ్వారు. ఆళ్వాர்கள் எல்லாரும் కృష్ణావతారం ఎన్నవారే పోర మండి ఇరుప్పరుగల్. ఆళ్వారాదులందరూ కృష్ణావతారం సక్తమైపోయారు, కానీ పెరియాళ్వారికి ఎక్కువ ఇష్టమట. அதுக்கடி அல்லாத அவதாரங்கள் போலன்னிக்கே సమకాలమాగయ్యాలే. ఎందుకండి ఆళ్వారికి పెరియాళ్వారికి కన్నన్ అంటే అంత ఇష్టం. దానికి ఒక కథ చెప్తున్నారు మనకి. రామావతారానికి మనం అంత భయపడక్కర్లా, చెప్తున్నారు దానికి ఒక కథ. ஒரு செவ்வாய்க்கிழமை முற்படப்பத்திலோமே பாவேனே பல்லை பரப்பதே என்னோ இஷவாலும் பரிவர தேட்டமான அவதாரமாகையாலே அன்சிந்திக்கால் வைத்த சிறிவாலும் ராமாவதாரத்திலே தமப்பனால் செம்புராந்தகனாகராய் ஏக வீராயிருப்பான் ஒருப்பன். రామావతారానికి భయపడక్కర్లేదట. రాముడికి తండ్రి పరాక్రమవంతుడట దశరథుడు, అందుకని అంతగా భయపడక్కల్లా. పిల్లలు కూడా బుద్ధిమంతులు, పిల్లలు కూడా బుద్ధిమంతులు. ఎవరు? రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు. పిల్లైగల్ తాంగలం ఆన్పలి రూపరగల్, చక్క పరాక్రమం గలవాళ్ళు. మరి దేనికి భయపడాలండి? కృష్ణావతారంగా భయపడాలి. కన్నన అన్నగారు లేనప్పుడు బయటికి వెళ్తాడట, భయం. ఉన్నవాడు ఒకటి చోట ఉంటాడా, అల్లర్లు చేస్తాడు. అన్నగారితో వెళ్ళాడంటే భయపడక్కర్లా, అన్నగారు లేని టైం చూసి వెళ్తాడట. అదే కాళింగ మర్దన అయింది. అదే కాళింగుడి మీద ఏం జరుగుతుందో అన్న భయం. పెరియాళ్వార్లు ఇప్పుడు అవతరించారు కదండి, ఎప్పుడూ అవతరించారు కదా. ఆ యుగం వేరు. కృష్ణావతారం ఎప్పుడు? ద్వాపర యుగం. పెరియాళ్వారు అవతరించింది ఎప్పుడు? కలియుగం. కానీ ఇప్పుడు జరుగుతున్నట్టుగా అనిపిస్తోందట మన పెరియాళ్వారికి. ఏనాడు జరిగిన కాలాన్ని ఇప్పుడు తీసుకొచ్చేశారు మన కన్నను, అందుకని భయపడిపోతున్నారు అన్నమాట పెరియాళ్వార్లు. అమ్మో నీకేం జరుగుతుందో అని భయం మాట. అక్కడ రామావతారంలో శత్రువులు అంతగా లేరు, కృష్ణావతారంలో ఏది చూసినా శత్రువేనండి. పిల్లవాడు గోవుని పట్టుకుంటే ఆ దూడతో ఆడుకుందామంటే ఎవరా రాక్షసుడండి? వచ్చాసురుడా. పోనే ఎలక పండు తిందామంటే కపిత్తాసురుడా. పోనే ఏదో గడ్డి ఆడుకుందామంటే గడ్డిలో తృణావర్తుడా. ఎక్కడ చూసినా రాక్షసులేనండి. అందుకుని భయమట మన పెరియాళ్వార్లకి కృష్ణావతారం అంటే ప్రతి జ్యేష్ఠకి మంగళాసారం చేయాలనుకోవడానికి కారణం. రామావతారంలో తండ్రి పరాక్రమవంతుడు, పిల్లలు బుద్ధిమంతులు. కృష్ణావతారంలో అది కొద్దిగా ముందు అవతరిస్తే బాగుండేది కదా అనుకుంటారు పెరియాళ్వారు. ఎక్కడికి వెళ్ళి ముక్తినాథ్ సేవించాలనుకుని ఏదో ఆవాంతర వాళ్ళ దగ్గరలో ఉండిపోయా, అంత ముక్తినాథ్ వెళ్ళల, ఎంత బాధండి. అట్లాగే పెరియాళ్వారిని ఇంకొద్దిగా ముందు అవతరిస్తే ఎంత బాగుండేది, కృష్ణుని డైరెక్ట్గా చూసేవాడిని అన్నట మన పెరియాళ్వార్లకి అభిప్రాయం. అసలు మామిడి పండు అంటే ఇష్టం. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వైశాఖ మాసం వస్తుందా, ఎప్పుడు వైశాఖ మాసం వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నా. వైశాఖ మాసం రానే వచ్చింది, పక్వమైంది పండు. నోట్లో వేసుకుని అది కింద పడిపోయింది మట్టిలో. ఎంత బాధగా ఉంటుందండి. మామిడి పండు కోసం కలవరించి ఆ మామిడి పండు రసమైన మామిడి పండు దొరికిందా, ఆరగించాలనుకుంటే లోపల నుంచి ఆ పండు బయట పడిపోయింది ఆ మట్టిలో. అది ఎంత బాధగా ఉంటుంది. అది లౌకిక విషయం. కానీ ఇప్పుడు పెరియాళ్వార్లు ఆ కన్నని ఇంకొద్దిగా ముందు పుడితే కన్నని ఎదురుకుండా చూసేవాడిని కదా, అయ్యో డైరెక్ట్గా మంగళాసారం చేసేవాడిని అన్న బాధ మాట మన పెరియాళ్వారికి. ఎదురుకల్ విరోధి శబ్దం ఇల్లై. ఇక్కడ అసలు విరోధులే బోడ, ఎక్కడ చూసినా రాక్షసులే. ఎక్కడ? కృష్ణావతారంలో. రామావతారంలో అసలు రాక్షసులే లేరు మాట, ఏదో ఉన్నారు. తర్వాత పుట్టిన కాంచి రాక్షసులేనా? ఇంకా 21 రోజన్నా నిండల పూతలు వచ్చిందా? தமப்பன ருசாது விருத்தன் பிறந்ததும் கம்சசிறை கூடத்திலே வளர்ந்தது. அவன் அகத்தலர்கே ஸ்ரீ బృందావనத்திலே యశం పూండు కలపడ ఆశ్రమమాயிருக்கும். పోనీ బండి అనుకుని ఆడుకుందామనుకుంటే బండిలో రాక్షసుడా, శకటాసురుడా. ఎక్కడ చూస్తే అక్కడ వేనా అయ్యయ్యో అని బాధపడిపోతున్నారు వాడు పెరియాలి. కాబట్టి ప్రతిదీ మనం మంగళాశాసనం చేద్దాం.
ரட்சகனானவர்கள் ஓடி அடிதானிக்கில் பாம்பின் வாயிலே விழும்படியாயிருப்பது அவன் படி இருப்பது. కాబట్టి అన్ని అవతారాల కన్నా మన పెరియాళ్ళ వారికి కృష్ణావతారం అంటే ఇష్టం. ఏ కారణం వల్ల? అక్కడ తండ్రి పరాక్రమంతుడు, ఇక్కడ తండ్రి సాధువు, ఏం తెలియదు పాపం, చూసినవన్నీ పాలే అనుకుంటాడు. అందుకని ఇక్కడ ఆడుకోవటానికి ఇప్పుడు ఏదైనా చూద్దామా, అందరూ రాక్షసుల బృందావనంలో. అక్కడ పెద్దవాడైన తర్వాత రావణాసుని సంహరించాడు. ఇక్కడ మొదటి నుంచి రాక్షసులే, దూడలో రాక్షసుడు, ఆవులో రాక్షసుడు, ఎలగమనిలో రాక్షసుడు, బండిలో రాక్షసుడు. పోతే పూతన తల్లి వేషం ధరించి వచ్చిందా, మరి బాధ. ఆ విధంగా కడుపు ఇదైపోతుందట మన పెరియాళ్ళ వారికి. అవరికి ఎల్లారం పోలనికే కృష్ణావతారం ఇవరుకున్నాన ప్రావణ్యం. అందుకని కృష్ణావతారం అంటే విపరీతమైన ప్రావణ్యం అంట ఎవరికి? మన పెరియాళ్ళ వారికి. అన్ని అవతారాల కన్నా కన్ననంటే ఎందుకు ఇష్టమండి పెరియాళ్ళ వారికి? ఇది చెప్పేసుకోవచ్చు మాట, ఇంత ప్రావణ్యమాట. அதாவது விட்டு சித்தன் கோயிலே கொண்ட கோவலன் என்கவையே தான் பிறந்தபடியும் வளர்ந்தபடியும் இவரை கொண்டு கொள்கைக்காக இவர் திருவுளத்திலே குழுக்கொண்டிருக்க போகத்தில் வழுவாத புதுவையர்கோன் என்னும்படி அவ்வவதாரத்தில் போகத்தில் நடவாதபடி கண்ணன் கேசவன் நம்பி பிறந்தது என்னும் அவதார சபைமே தொடங்கி அதில் ரசமெல்லாம் ముత్తుట్టాగ అనుభవిస్తారు. ఇదే ఇప్పుడు ఎక్కడున్నట్ట కృష్ణయ్య? రేపలలో లేడట. మరి ఎక్కడున్నాడండి? బృందాలలో అంతకన్నా లేడట. మన పెరియాళ్ళ వారసంలో ఉన్నట్ట. ఎందుకని? ప్రతి చేసిదా చెప్పించాలి కాబట్టి. ఎన్ని తను చేసిన చేష్టతలన్నీ ఇప్పుడు పెరియాళ్ళ వారు చెప్పాలి మనకు. అది పెరియాళ్ళ వారు తిరుమల అవ్వాలి, అది మనం సేవించాలి. ఇప్పుడు పెరుమాళ యొక్క నివాస స్థానం ఎక్కడుందండి? మన పెరియాళ్ళ వారి హృదయంలో. ఏ ఒక్కటి వదలకూడదట. ప్రతి చేష్టిత బొవ్వ తినేటప్పుడు మాట్లాడాలి. ఆ మాటలు ముగ్ధ మనోహరంగా ఉంటాయి. పిల్లలు మాట్లాడే మాట, చిన్న పిల్లలు మాట్లాడే మాటలు, కన్నా మీ అమ్మ పేరేంటి? యశ 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 అంటున్నట్ట, యశోదని చెప్పడానికి. ఆ ముద్దు మాటలు ఎంత బాగుంటాయండి. ప్రతి చేష్ట వదలకూడదు, అన్ని చేష్టలు అనుభవించాలి. ఆకలి నాలాంటి ఆకలి కాదు సుమా, మన పెరియాళ్ళ వారికి ఉన్న ఆకలి అన్ని అవస్థలు అనుభవించేయాలి. ఆ కన్నని యొక్క బాలలీలని మొత్తాన్ని చూసేయాలి, మొత్తాన్ని చూసేయాలి, ఆనందపడాలి. ఆ ఆనందం మళ్ళీ ప్రబంధ రూపంగా రావాలి. అందుకని ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ తిష్ట వేశాడు? మన కన్నను పెరియాళ్ళ వారి కూర్చున్నట్ట తను చేసేదాన్ని చెప్పుకోవడానికి. ఇప్పుడు మొదటి చేస్తే ఏంటండి? కన్నన్ కేశవన్ నంబి పిరందినిల్ అవతరించాడు. పుట్టు శంకు చక్రములతో పుట్టినాడో యమ్మ నారాయణమూర్తి అంటూ శంకు చక్రాలతో అవతరించాడా. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం అంటూ అవతార సమయం కాంచి అన్ని లీలలన్నీ చెప్పారన్నమాట. అదిలుండాన రసమెల్లాం తామే ముత్తుట్టాగా అనుభవించారు. మొత్తం అంతా అనుభవించేశారట. మొత్తం అంతా పరిపూర్ణంగా ఎవరిని పరిపూర్ణంగా అనుభవించింది? నేనేదో ఆవకాయ పచ్చడిని అనుభవించా, అది కాదు. కన్నన్ యొక్క అనుభవం మొత్తం అంతా అనుభవించేశారట. ఎంత భోగ్యంగా ఉంటుందండి. పంచామృతాల కన్నా గొప్పదా కన్నన్ యొక్క అనుభవం. இவ்விஷத்தில் பரிவரம் வந்தால் அவர்களுக்கு அது காலாதித்கமாய் ఇవరికి నిత్యమాయుకు విరే. ఇంకొక పెరియాళ్ళ వారికి ఒక పదం చెప్తున్నారు. తతిమా ఆళ్వారికి కన్ననంటే ప్రేమ లేదా? ఉన్నది. మధ్య మధ్యన పత్రుడే అడిగేవారు పాడారు నమ్మాళ్ళవారు. పిరందవారం వళందవారం స్వామి ఎంత బాగా పుట్టావు 5లో 10లో పాడారు. పిరందవారం వళందవారం పుట్టిన చరిత్ర బాగుంది, పెరిగిన చరిత్ర బాగుంది అన్నారు అంతే. కానీ రోజు దినచర్య కన్నని పాడటమే. ఎవరికి? మన పెరియాళ్ళ వారికి. అందరాళ్ళ వాళ్ళ కన్నా గొప్పవారు ఎందుకు పెరియాళ్ళ వాళ్ళు? అందరాళ్ళ వాళ్ళు కన్నని అనుభవించారు కదండి. అంటే వారు అనుభవించిన దానికి వీరు అనుభవించింది తేడా. మధ్య మధ్యలో కన్నన్ని అనుభవిస్తారు తదిమా ఆళ్వారాలు. కానీ మన పెరియాళ్ళ వాళ్ళు నిత్యం అనుభవిస్తారండి. మీ దినచర్య ఏంటండి? కన్నని యొక్క లీలలు అనుభవించడమేనండి. ప్రతిరోజు అనుభవించాలండి. అదే నా దినచర్య. అది పెరియాళ్ళ వారి మాట. இவருக்கு நிச்சயமா இருப்பது இப்படி கிருஷ்ணாவதார அனுபவங்கள் இவர் இவ்வவதாரத்துக்கள் சொல்லுகிறார். திருக்கோட்டியில் நின்று வந்து பிறப்பான். అదేంటండి? పెరియాళ్ళ వాళ్ళు రేపల్లలో మధురలో కూడా పుట్టింది, మరి ఇక్కడ పాసురాలు తిరుక్కోటిలో అవతరించారన్నారేంటండి? అది ఒక ప్రశ్న. నాకు ప్రశ్న అడగడం కూడా తెలియదు, జవాబు చెప్పడం అంతకన్నా తెలియదు. మన మనవాళ్ళ మామూలే ప్రశ్న చెప్పుకున్నారు, జవాబు చెప్పుకున్నారు. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాన్నవనికే తరహ నాక పర్యంకము సృజ్య ఆగత మధురాపురిం. దేవతలది ఒక గోష్ఠి చేసుకున్నారట. ఇద్దరుంటే గోష్ఠి, నలుగురుంటే గోష్ఠి. గోష్ఠీపురం తిరుక్కోట్టూర్ అంటారు సంప్రదాయంలో. ఆ తిరుక్కోట్టూరులో గోష్ఠి అందరూ దేవతలందరూ తమ కష్టాలు చెప్పుకున్నారట. అప్పుడు పరమాత్మ అభయం ఇచ్చాట కన్నన్గా అవతరిస్తానని. అందుకని ఇక్కడ పుట్టారని చెప్పారు.
తిరుక్కోట్యూరులో పెరుమాళ్ సౌమ్య నారాయణ పెరుమాళ్ దేవతలందరికీ ఏం చెప్పారు? మీకు నేను అవతరిస్తా. దేవతలతో తమ కష్టాలు చెప్పుకున్నారు. ఏమిటా కష్టాలు? దేవతలందరికీ కూడా కష్టాలే. భూదేవికి అంతకన్నా కష్టం. ఎంతమందినన్నా మొయ్యగలదట భూదేవి. 7 సముద్రాలున్నా మొయ్యగలదు, 7 పర్వతాలున్నా మొయ్యగలదు. కానీ కృతజ్ఞత గల మనిషిని మొయ్యలేదట. ఎంతమంది రాక్షసులండి! అదో సహస్రనామం. మీకు విష్ణు సహస్రనామం తెలుసు, ఇదో సహస్రనామం. వచ్చాసురుడు, తృణావర్తుడు, ధేనుకాసురుడు, కంసుడు, నరకాసురుడు, మురాసురుడు, ఇదో సహస్రనామం. వీళ్ళందరినీ నేను మొయ్యలేకపోతున్నానని భూదేవి శరణాగతి చేసిందట. అప్పుడు మీ కష్టాలు తీరుస్తా కృష్ణుడిగా అవతరించి అని పరమాత్మ చెప్పాడు. అందుకుని చెప్పిన పదం ఎక్కడ? తిరుక్కోటూరులో చెప్పాడట. అందులో తిరుక్కోటూరులో అవతరించాడు అని చెప్తున్నారు పెరియాళ్వారు. మొదటి పదికమే వన్నమాడంగల్సు తిరుక్కోటియూర్ కన్నన్ కేశవన్ నంబి పిరందల్ రావడానికి కృష్ణయ్య అవతరించింది తిరుక్కోటియూరులో అన్నారేంటంటే పరమాత్మ అక్కడ చెప్పాడు కాబట్టి కృష్ణయ్య అవతరించారు అన్నారు మన పెరియాళ్వారు. ഹിരണ്യാസുര പീഡിതരാன ദേവർകൾ ഇംഗീതലയിരുന്നു തന്നയെ രക്ഷകനാക അപേക്ഷിക്ക ക്ഷീരാബ്ദിനാഥൻ ഇവർ ഗോഘോഷിലെ ഇരുന്തരുളി ഇവർക്കുള്ള രക്ഷണ ചിന്തനയെ തോത്തുമ്പഴി ഉറകമിലനായി പള്ളിക്കൊണ്ടുള്ള സ്ഥലമാകയാൽ ഇവന്റെ ఐక్యத்தை పత్త. అక్కడ తిరుక్కోటియూరులో 3 ఉంటాయి. 3 పెరుమాళ్ళు ఉంటారు. కింద పెరుమాళ్ళు, మళ్ళీ పైన మెట్లకు పైన పెరుమాళ్ళు, పైన పెరుమాళ్ళు మాట. గోష్ఠీపురం అని రావడానికి కారణం చెప్పుకున్నాం. ఉరగమెల్లనయ్యాయ్ క్షీరాబ్దినాథుడు ఉన్నాడు అక్కడ తిరుక్కోట్యూరులో. క్షీరాబ్దినాథుడు అంటే మనకి తెలుసు పార్కడ, మనం ఇంకా కళతో చూడలే. ఇక్కడ క్షీరాబ్దినాథుడు మనం సేవించవచ్చు. స్వామి యోగ నిద్ర చేస్తున్నాడట. ఎవరిని ఎట్లా రక్షించాలా, ఏ ప్రబంధం చేస్తే భాగవత గోష్ఠి వస్తారా, ఇంకొన్ని ప్రసాదాలు చేయించాలా, ఇంకొన్ని అలంకారం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు మనందరినీ తన దగ్గరికి రావడానికి. అటువంటి స్వామి ఎక్కడున్నాడండి? ఇక్కడున్నాడు తిరుక్కోటూరులో క్షీరాబ్దినాథుడు. ఆయన పేరేంటండి? ఉరగ మెల్లనయ్య. తిరుక్కోటూరులోనే పెరుమాళ్ళు. అందుకని ఇక్కడ క్షీరాబ్ది నుంచి అవతారాలు వస్తాయి కాబట్టి మనకి అవతారాలంటే ఏంటి? పైనుంచి కిందకి రావటం. అవతారం అంటే పైనుంచి కిందకి రావటం. బ్రహ్మాది దేవతలందరూ అక్కడికి వెళ్ళి మొరబెడతారు. క్షీరాబ్దికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటారు. అక్కడి నుంచి పరమాత్మ వస్తున్నా అంటాడు. అందుకని క్షీరాబ్దినాథుడు ఇక్కడున్నాడు కాబట్టి కృష్ణావతారం ఇక్కడ జరిగింది అని మన పెరియాళ్వార్లు 2వ కారణం చెప్పారన్నమాట. అల్వర కొన్నమిళ్ళ అనియకోటియర్కోన్యన్నో తమకు మంగళాశాసనத்துக்கு సహకార్యాన సెలవనంబియోడే తిరుక్కోటూరు ప్రసిద్ధమాగయ్యాలే ఆ ఒకపై పత్రం 3వ కారణం చెప్తున్నారు పెరియాళ్వారు. పెరుమాళ్ళు సాక్షాత్కరించడానికి కారణం సెలవనంబి. మంచి రాజు, మంచి మంత్రి. మంచి రాజు వల్లభదేవరాజు, మంచి మంత్రి సెల్వనంబి. సెల్వనంబి ఏం సలహా ఇచ్చారు? విద్యాశ్లోకం పాటించండి అన్నారు. నగలు, నాణ్యాలు అన్నీ అక్కడ పెట్టారు. ఏ దేవత గొప్పదో అనంగానే అది కింద పడాలి. అటువంటి సెల్వనంబి గారి యొక్క అవతార స్థలం ఎక్కడండి? తిరుక్కోటూరు. ఈనాడు పెరుమాళికి మంగళాశాసనం కలిగించింది ఎవరు? సెల్వనంబి. అందుకని వారికి కృతజ్ఞతగా సెల్వనంబి అవతార స్థలం తిరుక్కోటూరు కాబట్టి కన్నను అవతరించింది తిరుక్కోటూరు అన్నారు. ஆற்றில் விரோதமில்லை. இப்படி கிருஷ்ணாவதார் ரசத்தை அனுபவிக்கிறார்கள் ఋషిகளை கரையிலேறினும் அவதார குணஜே சங்கரை சொல்லி போக எண்ணிக்கை பாவனா பிரகசத்தாலே கோபஜன்மத்தை ஆஸ்தானம் பண்ணி யசோதிகால் சொல்லும் பாசனத்தை தாம் அவளாக பேசி అనుభవిస్తుகிறார். 3వ గొప్పదనం మన పెరియాళ్వారికి. పరాశర మహర్షి చెప్పారు, వ్యాసుల వారు చెప్పారు. కానీ ఇందాక చెప్పుకున్నాం, వాళ్ళ జ్ఞానం కన్నా ఆళ్వారాదుల యొక్క జ్ఞానం గొప్పది. వాళ్ళు స్వప్రయత్నం చేత పరమాత్మను తెలుసుకున్నారు. పరమాత్మ తను సేవింపజేయగా సేవించారు మన ఆళ్వారాదులు. నా ప్రయత్నంతో నేను పరమాత్మను తెలుసుకుంటానంటే తెలుసుకోవడం నా వల్ల కాదు, ఆయన అనుగ్రహంతో తెలుసుకోగలను. కాట్టవే కండపాదం కమల నల్లాడే ఉంది అన్నారు మన తిరుప్పాణాళ్వారు. స్వామి తన దర్శనాన్ని ఇచ్చారు. ఆళ్వారే తిరుప్పాణాళ్వారే నన్ను సేవించండి అన్నారట. ఋషులు తమ ప్రయత్నం చేత పరమాత్మను తెలుసుకోవడం కష్టం. ఆళ్వారాలకి తన దర్శనం తానే సేవింపజేశారు మాట. అట్లాగే ఋషుల కన్నా పెరియాళ్వార్లు గొప్ప అనుకున్నాం. ఏ కారణం వల్ల గొప్ప? ఋషులు తమ ప్రయత్నం చేత తెలుసుకున్నారు. మన ఆళ్వారాదులు స్వామి యొక్క అనుగ్రహంతో తెలుసుకున్నారు. ఒక కారణం. రెండోది, వారు ఏదో చెప్పారు కానీ రామావతారాన్ని కృష్ణ చేష్టితని భావన తెచ్చుకోలే. కానీ మన పెరియాళ్వారు ఆ భావన తెచ్చుకున్నారు. నేను యశోదని అని భావన తెచ్చేసుకున్నారు. ఇప్పుడు పెరియాళ్వారు ఏమనుకున్నారు? నేను యశోద భావన తెచ్చుకున్నారు. ఆనాడు యశోద ఏ విధంగా మాట్లాడిందో తాము ఆ విధంగా ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? రేపలికి వెళ్ళిపోవాలి.
ఇప్పుడు తిరుక్కోటూరు వెళ్ళిపోవాలి, తిరుక్కూడలు వెళ్ళిపోవాలి, తిరుక్కూడలు వెళ్ళిపోవాలి. ఆ స్వామికి పెరియాళ్ళ వారు మంగళాశాసనం చేసినట్టుగా మనం తిరుక్కూడలు వెళ్ళిపోయి మానసికంగా మనమ్మ గోదా అంటుంది, వందు తలై పెయిదం వచ్చి చేరా అంటుంది. గర్భాలయంలోకి మనం వెళ్ళగలమా అండి? పెరుమాళని స్పర్శించగలమా? మానసికంగా వెళ్ళగలం. వందు తలై మానసికంగా మనం పెరుమాళ దగ్గరికి వెళ్ళిపోగలం మానసికంగా. అట్లాగే ఋషులు తాముగా పాడారు, కానీ అవస్థ తెచ్చుకోలే. వాల్మీకి అన్న అవస్థ తెచ్చుకున్నారా? వ్యాసుల వారు అన్నారు అవస్థ తెచ్చుకున్నారా? కానీ మన పెరియాళ్ళ వాళ్ళు యశోద అవస్థ తెచ్చుకున్నారు. యశోద అవస్థ తెచ్చుకుని యశోదగానే మాట్లాడారు. యశోద ఏ విధంగా ఆనాడు ఏ విధంగా ఆనందాన్ని అనుభవించిందో అంతకన్నా ఎక్కువ ఆనందపడ్డారు మన పెరియాళ్ళ వారుగా ఉన్న యశోద. మన కన్నను అల్లరి చేయడానికి వెళ్తున్నట్ట రేపలలోనే తిరిగారు. కానీ మన పెరియాళ్ళ వారు యశోద అదిగో బృందావనానికి వెళ్ళిపోయాడు, తిరుమల అల్లంసోలో వెళ్ళిపోయాడు, తిరుక్కోటూరు వెళ్ళిపోయాడు. కన్నా ఎక్కడున్నావు నువ్వు? అలా చేయడానికి ఎక్కడికి వెళ్ళావు? ఆదివిదేశం వెళ్ళిపోయావా? తిరుక్కోటూరు వెళ్ళిపోయావా? తిరుమల అల్లంసోలో వెళ్ళిపోయావా? తిరువల్లవాడు వెళ్ళిపోయావా? త్రివేంద్రం వెళ్ళిపోయావా? కన్నను ఎదుర్కొంటున్నారు మాట. అంటే యశోద తన పరిమితిలోనే అనుభవించింది, యశోద కన్నా ఎక్కువ అనుభవించారు మన పెరియాళ్ళ వారు. ఆ అవస్థ తెచ్చుకుని తల్లి అవస్థ తెచ్చుకుని అత్యద్భుతంగా పాడారు మన పెరియాళ్ళ వారుగా ఉన్నటువంటి యశోద. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? పెరియాళ్ళ వారు తిరుమల అవతరించడానికి కారణం తెలుసుకున్నాం. ముందుల పల్లాండులో పాడారు పెరియాళ్ళ వారు, పాడారు. కానీ కన్నన్ యొక్క చేతిలో ఒక చేతికే పాడారు. ఇప్పుడు కన్నన్ ఒక చేతికి పాడద్దు, అన్ని చేతులకి పాడాలనుకున్నారు. అది పెరియాళ్ళ వారి తిరుమల అనుకున్నాం. ఆళ్వారాధనలో పెరియాళ్ళ వారికే కన్నన్ అంటే ఇష్టం అనుకున్నాం. తతిమ ఆళ్వారాధనకి కన్నన్ అంటే ఇష్టం లేదా? వాడు మధ్యన పాడారు, కానీ ప్రతి చేతికి మంగళాశాసనం చేయాల. అందుకని ఆ కాలంలో ఆళ్వారాల కన్నా పెరియాళ్ళవారు గొప్ప అనుకున్నాం. సరే, కన్ననంటే అంత ప్రీతి ఎందుకు అని చెప్పారు మన వాళ్ళ మామలు. ఎందుకు ప్రీతి అండి కన్ననంటే? రామావతారంలో అంత భయపడక్కర్లేదండి. రామావతారంలో తండ్రి పరాక్రమవంతుడండి, పిల్లల రామలక్ష్మణ భర్తశత్రువులు బుద్ధివంతులండి. మన కన్నన అల్లరివాడండి, పైన అన్నగారు లేనప్పుడు బయటికి వెళ్తాడండి, ఏ అల్లరి చేస్తాడో ఏది జరుగుతుందో అని భయం. అందుకని కృష్ణావతారం అంటే ఎక్కువ ప్రీతి. వారి దినచర్యే కృష్ణావతారం, వారి దినచర్యే కన్నన్ యొక్క లీలల పాఠమే వారి యొక్క దినచర్య. అదిను ఋషుల కన్నా ఆళ్వారాలు గొప్ప అని చెప్పారు మన వాళ్ళ మామని గారు. ఎందుకు గొప్ప? ఆ ఋషులు కానీ భావనా ప్రకర్ష పొందల. ఆ అవతల ఉండి ఇదేనండి మా కృష్ణానది అంట, నేను దూరంగా ఉండి కృష్ణలో మునగల. శ్రీరంగం వెళ్ళ ఇదేనండి కొల్లడం అన్న అందరితో కొల్లడంలో మునగల. ఇదేనండి కావేరీ నది, ఇక్కడ స్నానం చేయండి అన్ననే కావేరీలో మునగల. దూరంగా చెప్పారు మన ఋషులందరూ, కానీ లోపలికి వెళ్ళి చక్కగా యశోద భావన తెచ్చుకుని మన పెరియాళ్ళ వారు పాడారు. వారికి ఋషులకి మన పెరియాళ్ళ వారికి ఉన్న గొప్పతనం ఏంటి? ఋషులు పాడారు, కానీ పెరియాళ్ళ వారు యశోద అవస్థ తెచ్చుకుని పాడారు. అందుకని వీరి యొక్క గొప్పతనం ఈ విధంగా అత్యద్భుతంగా మన విశ్వవాక్షికామలైనటువంటి మనవాళ్ళ మామలు అవతారికని ఉపోద్ఘాతాన్ని అత్యద్భుతంగా చెప్పేశారు. ఇంకా మనం పెరియాళ్ళ వాళ్ళు పాడిన పాసురాల్లోకి వెళ్ళిపోదాం. పెరియాళ్ళ వాళ్ళ వైభవం తెలుసుకున్నాం, ప్రబంధ వైభవం తెలుసుకున్నాం, ప్రబంధం చేయబడే కృష్ణ యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు దేంట్లోకి వెళ్తున్నాం? ఇంకా పెరియాళ్ళ వారి యొక్క పాసురాల్లోకి వెళ్దాం. కన్నన్ యొక్క పుటక చెప్పారు మొదటి పదికంలో. వన్నమాడంగల్ సూర్ తిరుక్కోటియూర్ కண்ணన్ కేశవ నంబి పిరంజనిల్ ఎన్నై సున్నం ఎదురెదురుతూ విడ కண்ணన్ మొత్తం కలందలరాయితే. విశ్వవాక్షికామల మనవాడ మామని గల దివ్య తిరువడిகளே శరణం.